పోస్టింగ్ ఆలేరు. ఆలేరు కూడా అప్పటికి ఎఫెక్టెడ్ ఉంది. కమ్యూనిస్టులు ఉన్నారు, నక్సల్స్ ఉన్నారు. కమ్యూనిస్టులు 2-3 గ్రూపులు ఉంటాయి. అవును. ఆలేరులో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని ఉందా? బాగా గుర్తుకుండిపోయిన కేసు ఏంటంటే బస్సు రాబరీ. ఒక బస్సు, ఆర్టీసీ బస్సు ఆలేరు దాటుతుండగా, అంటే మీకు అక్కడ బాగా గుర్తుండిపోయిన చెప్పగలరా? ఎక్స్చేంజ్ చెప్పారు ఒకటి. ఈ 10th ఫెయిల్ అయిన వాళ్ళను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళను దళం అక్కడున్న మిలిటెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతో ఒక క్రైమ్ చేయించేసి, లేకుంటే ఒక బ్లాస్టింగ్లో పెట్టించేసి. మిర్యాలగూడ టౌన్ రౌడీలకి ఒక చిన్న హబ్బు లాంటిది. మిర్యాలగూడ టౌన్ పోలీసింగ్ నాకు జీవితంలో గుర్తుండిపోయే పోలీసింగ్. ఈ రౌడీయిజంను కంట్రోల్ చేయడానికి నేను చాలా అదే పనిగా రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేవాడు. ఒక వ్యక్తి మీద అదే పనిగా రికార్డ్ బిల్డప్ చేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో అరెస్ట్ చేసేవాడు. అంటే అతని గురించి ఎంత క్రూరుడు అంటే, అతను ఫైనాన్స్ వసూలు చేయడానికి వస్తున్నాడని తెలిసే చాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఓకే, గచ్చిబౌలి రాగానే చాలా కేసులు ఉంటాయి. గచ్చిబౌలి అనేది హైటెక్. ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీల భద్రత, చిన్న ఇష్యూ కూడా జరగకూడదు. రెండోది పింకీ మర్డర్ కేసు. అక్యూజ్డ్ బీహార్కు బెయిల్ తీసుకొని పోతే బీహార్ పారిపోయేవాళ్ళు. బీహార్ పోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు రాకపోయేవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను చాలా బాధపడే సంఘటనలు ఏముంటాయంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టడం, భౌతికంగా దాడి చేయడం. అటువంటిది ఒక మహిళ మీద, గర్భిణి మీద హత్య చేయడము, క్రూరంగా ముక్కలు చేసి రోడ్డు మీద పడేయడము. ఒకరోజు నేను 10:30కి ఇంకా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దామని రెడీ అయ్యి లేచాను. నాకు ఎదురుగా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎదురయ్యారు. అయిన తర్వాత వాళ్ళంతా ఇట్లా అనాసక్తతతో కుంటుకుంటూ గోడ దూకి వచ్చేసి వీళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కొని, ఒక చైన్ లాక్కొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సు ఏదో లాక్కొని వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు. కానీ వాటితో పాటు ఆ అమ్మాయి మీద వాళ్ళకి ఆశ కలిగింది, లస్ట్. ఇతను కొట్టారు, అమ్మాయి మీద మళ్ళీ అటాక్ చేశారు. మళ్ళీ అతను అడ్డుకుంటాడు, ఆయన్ని మళ్ళీ కొడతారు, మళ్ళీ అటాక్ చేస్తారు. అట్లా 2 గంటలు జరిగింది. అట్లా నార్సింగ్లో మీకు గుర్తుండిపోయే కేసు చెప్పండి. దినేష్ దారిని అనే వ్యక్తి చిన్న పిల్లను, 6 years గర్ల్ను రేప్ చేసి పంగల్ చీర్చేసి చంపేస్తాడు. నార్సింగ్లో 2 సంవత్సరాలు. కొత్త సిపి గారు వచ్చారు. వారు నన్ను రాత్రి 12 గంటలకు ఒక ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆ ఫంక్షన్లో నా చేతులు ఆర్డర్ పెట్టి అక్కడ నుంచి పంపించేశారు. అదేంటి అంత గౌరవం? తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే, దొంగలనే నమ్ముతున్నారు. ప్రొఫెషనల్గా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, పనిమంతులు అవసరం లేదు, రియల్ పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఉండకూడదని కోరుకుంటారు కొంతమంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు ఎం గంగాధర్ గారు, 98 బ్యాచ్, ఏసీపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్. గంగాధర్ గారు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్గా పనిచేసే సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురవుతుంది. ముందు గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేసిన ఆ కేసులో దాదాపు 3 వారాల తర్వాత ఆ కేసును బ్రేక్ త్రూ చేశారు. ఆయన ఒక్కరే కాకుండా ఆ టీం అంతా వర్క్ చేయడం బట్టి ఆ కేసులో 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసులో ఆ 4 కోర్టు జీవిత ఖైదు వేసింది. ఒక గంగాధర్ గారు ఆ కేసులో చిన్న లీడ్ పట్టుకొని దాని ద్వారా ఆ టీం అంతా వర్క్ చేయబట్టి ఆ 4 శిక్ష పడింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ప్యాషన్, ప్రొఫెషనల్ 2 ఉంటే కేసు బ్రేక్ త్రూ ఎలాగొస్తుంది, కేసులో కన్విక్షన్ ఎలాగొస్తుంది గంగాధర్ గారు చూసి చాలామంది చెప్తుంటారు. అంటే ఒక కేసులో అరెస్ట్ చూపించడం కాకుండా ఛార్జ్ షీటు వేయడం దగ్గర నుండి కోర్టుకి వెళ్ళడం వరకు చైన్ ఆఫ్ లింక్ తెగిపోకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఆయన స్పెషాలిటీ. ఆయనే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి ఆ కేసుతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన స్కిల్స్ ఎలాగుంటాయి విషయాన్ని అనేది తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎం గంగాధర్ గారు, ఏసీపీ తెలంగాణ పోలీస్. సార్ గచ్చిబౌలి కేసులో తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ కేసు కనిపిస్తుందండి. ఫస్ట్ అన్నోన్, తర్వాత నోన్ అవ్వడం, తర్వాత ఎక్కిజుడు, అందులో మన స్టేట్ కాదు డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు, వాళ్ళందరినీ తీసుకురావడం, తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అని కాకుండా ఆ చైన్ తెగిపోకుండా జాగ్రత్తగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం, దాంతో వాళ్ళకి కన్విక్షన్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళని లైఫ్లో కన్విక్షన్ తీసుకొచ్చినందుకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. ఒక ఆఫీసర్కి
లా అండ్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో కేసులో కన్విక్షన్ తీసుకురావడం కూడా అంత ఇంపార్టెంట్. ఎంత కన్విక్షన్ రేట్ వస్తే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్గా కనిపిస్తుంది లా అండ్ ఆర్డర్తో పాటు. ఒక ఐఓ ఒక కేసులో కన్విక్షన్ తీసుకురావడానికి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర నుండి చార్జ్ షీట్ వేసే వరకు ఐఓ యొక్క రోల్ ఎలాగుంటుంది అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా సీన్లో ఎలా ఫస్ట్ ఏం తీసుకురావాలి, ఒక్కోసారి సీన్లో ఏం దొరకపోయినప్పుడు ఏం చేయాలి మనం అంటే ప్రతి నేరం దగ్గర నేరస్తుడు ఒక చిన్న క్లూ అని ఒక విజిటింగ్ కార్డ్ పడేస్తాడు. అది పట్టుకోవడం అనేది ఐఓ యొక్క స్కిల్. ఆ స్కిల్స్ ఎలా మనం చూపించాలి. గచ్చిబౌలి కేసుతో పాటు మీ సర్వీసులో గతంలో జరిగిన మంచి కేసులు చెప్పండి. ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు గంగాధర్ గారు బై చాయిసా బై ఛాన్సా యూనిఫామ్ వేసుకోవడం? 1998 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ నేను. నాకు యూనిఫామ్ మీద ప్యాషన్తోనే నేను ఈ సర్వీస్ ఎంచుకోవడం జరిగింది. అంటే ప్యాషన్ కాకముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ప్యాషన్ అవ్వడానికి గల కారణం ఏంటి చెప్పండి? మేము నిరుపేద కుటుంబం మాది. మా నాన్నగారు అమ్మ అంత కూలి పని చేసుకొని సంచార జీవితం గడిపేవాళ్ళు. మా నాన్నగారు ఒక దగ్గర సెటిల్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చదువుకోవడం. ఎక్కడ నేటివ్ నిజామాబాద్. ఆర్మూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. ఆర్మూర్ టౌన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. చదువుకోవడం, యూనివర్సిటీకి ఉస్మాన్ యూనివర్సిటీకి సెలెక్ట్ కావడం, అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవడం, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చే వరకు కూడా యూనివర్సిటీలో ఉన్నాను. బట్ అంతకంటే ముందు నాకు ప్యాషన్ ఏర్పడడానికి కారణం ఏంటంటే నేను ఎన్సీసీ క్యాడెట్. యూనిఫామ్ నేను డిగ్రీలో వేయడం జరిగింది. ఎన్సీసీలో సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి ఎదిగాను నేను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని క్యాంప్స్ అన్నీ కూడా బాగా ఎఫెక్టివ్గా అటెండ్ చేయడం, క్యాంప్స్లో కాంపిటీషన్స్ అన్నీ కూడా మంచి ప్లేస్ సాధించడం, అట్లా ప్యాషన్ ఏర్పడింది. సార్ మీరు ఆర్మూర్లో నిజామాబాద్ ఉన్నప్పుడు మీ చిన్నప్పటితనంలో నక్సల్స్ మూవ్మెంట్ బాగుండేది. మీరు ఎప్పుడైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారా? ప్రాబ్లం అని కాదు, ఆ సీన్ ఎప్పుడైనా చూసారా? చూసేది. మేము ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి వెళ్తున్నప్పుడు దళాల మూమెంట్ కనపడేది. నక్సల్స్ తిరుగుతున్నటువంటి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ ఫారెస్ట్లో తిరుగుతున్నప్పుడు కానీ మాకు కనపడేది. ఎందుకంటే అప్పుడు 98 కంటే ముందు విషయం ఇది. 1998 మా సెలక్షన్ 98 కంటే ముందు కాబట్టి అప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నక్సల్స్ యొక్క కదలికలు బాగానే ఉన్నాయి, కనపడేది మాకు. కానీ మీరు ఆ భావజాలం వైపు వెళ్ళలేదు? ఆ భావజాలం వైపు పోలేదు. చదువుకోవాలి, బాధ్యత గల ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ద్వారా మనకే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి, సమాజానికి కూడా ఉపయోగపడాలి, అందరికి ప్రొటెక్టివ్గా ఉండాలి అనేది నేను కోరుకున్నటువంటి నేపథ్యం అన్నట్టు. అది నాకు సక్సెస్ఫుల్గా నేను సర్వీస్లో రావడం వల్ల నాకు అనిపించింది అది. సో 98 బ్యాచ్లో మీరు సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆలేరు ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ డిస్ట్రిక్ట్, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా. అక్కడి నుంచి పోస్టింగ్స్ ఒక 10 సంవత్సరాల వరకు నల్గొండ జిల్లాలో అయ్యాయి. సార్ నల్గొండకు వెళ్ళకముందు మీరు ఆలేరు మన అప్పలో ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పైరెట్, ఒక చిన్న కుటుంబం నుంచి ఆ స్థాయికి వచ్చిన మీకు మీ అమ్మగారు నాన్నగారు చూసేమన్నారండి? మా అమ్మగారు నాన్నగారు నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే ఎదురుగున్నటువంటి మా అంకులు మల్లేష్ గారు అని ఉండేవారు. నేను యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సమయంలో నేను సెలక్షన్ అయ్యాను. నాకు అప్పుడు వయసు 22 సంవత్సరాలు, 21 క్రాస్ 22 సంవత్సరాలు. యూనివర్సిటీలో ఒక రూమర్ ఏముందంటే ఫస్ట్ అటెంప్ట్లో రాదు సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది ప్యాషన్ అవ్వడం అనేది. ఫస్ట్ అటెంప్ట్లో రాదు, 2-3 అటెంప్ట్ చేస్తే వస్తుంది అనేది ఒక అపోహ ఉంది. ఆ అపోహను బ్రేక్ చేస్తూ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే శ్రద్ధగా చదువుకున్నాను. కుటుంబ నేపథ్యం కూడా పేదరికం కాబట్టి ఇంట్లో పెద్దవాడిని, 5 అన్నదమ్ములం, నేను పెద్దవాడిని. ఇంకా 4 అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ఉద్యోగం ఎట్టి పరిస్థితి సాధించాలి, అది కూడా ప్యాషనేట్గా ఉండాలి, ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగమే రావాలి అని నేను అనుకొని చదవడంతో ఉద్యోగం వచ్చింది. మన అమ్మ నాన్న నమ్మలేదు ఫస్ట్. నేను ట్రైనింగ్ పోయింది కూడా నమ్మలేదు వాళ్ళు. ఒకరోజు అకాడమీకి వచ్చి నన్ను ప్రత్యక్షంగా చూసిన తర్వాత, ఓహో ఇంతమంది ట్రైనింగ్ చేస్తారు, అందులో నువ్వు ఒక్కడివి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది, ఒక్కరికే వచ్చిందా అసలు రాలేదా అనేది పెద్ద డౌట్ వాళ్ళకి. వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ ట్రైనింగు, ఆ పీటీ, ఆ గ్రౌండు, హాస్టల్లో మెస్సు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కసారిగా వాళ్ళలో ఆనంద బాష్పాలు నాకు కనపడ్డాయి. ఓకే. అసలు ఉద్యోగం అంటేనే ఎడ్యుకేషనే ఫస్ట్ జనరేషన్ అవును మా కుటుంబాల్లో. పోలీస్, దాంట్లో పోలీస్ ఆఫీసరు,
దట్ ఒక ఫీల్డ్ కమాండర్ పోస్టు. అదంతా చూసిన తర్వాత వాళ్ళలో ఒక ఆనంద బాష్పాలు, సంతోషం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్ వేశారు కదా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావం, మా ఏరియా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే కాబట్టి ఆ భయం కూడా కొంత ఉంది. సార్ అందరూ ఉద్యోగం చేస్తారు, బతుకుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యం అయితే వాళ్ళకు ఉంది, ఆ సంతోషం అయితే వాళ్ళకి కనిపించింది. ఓకే. అంటే సాధారణంగా ఆ వాతావరణం వచ్చిన వాళ్ళు అటువైపు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు, కానీ మీరు ఇటువైపు తిరిగారు. అవును, ఉద్యోగం చేయాలని. ఉద్యోగం సార్ ఫస్ట్ పోస్టింగ్ ఆలేరు కూడా అప్పటికి ఎఫెక్టెడ్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఆలేరు అనేది కమ్యూనిస్టులు ఒక పక్కన, నక్సల్స్, రకరకాల మూవ్మెంట్ ఉంటుంది. కమ్యూనిస్టులు ఉన్నారు, నక్సల్స్ ఉన్నారు. కమ్యూనిస్టులు 2-3 గ్రూపులు ఉంటాయి. అవును, ప్రజా ప్రతిఘటన ఉండేది, ప్రజాపంత ఉండేది, పీపుల్స్ వార్ గ్రూప్ ఉండేది. వీళ్ళ మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్ జరిగేది. మీరు వెళ్ళేసరికి మీకు ఫస్ట్ ఎస్పీ ఎవరండి? మాకు ఫస్ట్ ఎస్పీ రామనారాయణ గారు కొద్ది కాలం ఉన్నారు, తర్వాత శివధర్ రెడ్డి గారు. సూపర్ ఆఫీసర్. శివధర్ రెడ్డి గారి యొక్క నాయకత్వము, వారి యొక్క విధి నిర్వహణ, వారికి ఉన్నటువంటి వృత్తి నైపుణ్యము చాలా అమోఘంగా అనిపించేది మాకు. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఆఫీసర్స్ని, అంటే మా లెవెల్ ఆఫీసర్స్ని చాలా ప్రేమగా చూసేది, చాలా ఆప్యాయతగా చూసేది, సజెషన్స్ ఇచ్చేది. ఆ సమయంలో ఏం చేయాలని కూడా సజెషన్ ఇచ్చేది. ఎప్పుడు తొందరపడి మా మీద కర్కశంగా వ్యవహరించడం కానీ, పని చేయాలనే ఉద్దేశంతో ఉండకపోయేది. పని నేర్పాలనే ఉద్దేశంతో, మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలనే ఉద్దేశంతో మాకు. సార్ ఆలేరులో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? మెయిన్ ఛాలెంజ్ అక్కడ ఒక కొత్త రిక్రూట్కు ఇవ్వాల్సిన పోస్టింగ్ కాదు యాక్చువల్లీ. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, అవును, నేషనల్ హైవే, మీరు అన్నట్టుగా 2-3 గ్రూపుల అవుట్లా పీపుల్, అదేవిధంగా దొంగతనాలు బాగా అయ్యేది. అక్కడ చిన్నపాటి టౌన్షిప్, ప్రతి గ్రామము నక్సల్స్ ఎఫెక్టెడ్. అండ్ ఆల్సో ఎక్స్టార్షన్స్ కూడా చాలా ఉండేది. ఎక్స్టార్షన్స్ మీరు అన్నట్టుగా ఇవి ప్రజాపంత, ప్రతిఘటన, ఇవి కొన్ని కమ్యూనిస్ట్ గ్రూపులు అవి కొంచెం ఎక్స్టార్షన్ చేసేవాళ్ళు. ఎక్కడో నేషనల్ హైవే కాబట్టి ఆఫెన్సెస్ జరిగేది, రాబరీ జరిగేది. శివానందరెడ్డి గారు మాకు అడ్మిన్ ఉండేవారు. అదేవిధంగా ప్రభాకర్ రావు గారు, రిటైర్ అయిన ప్రభాకర్ రావు గారు మాకు ఓఎస్డి ఉండేది. ఓకే. వీరి నాయకత్వంలో బాగునేటప్పుడు ఏమంటారు? సిఐ ఎవరు మీకు? మాకు సిఐ యాదయ్య గారు, ఫస్ట్ సిఐ యాదయ్య గారు. సార్ రిటైర్ అయ్యారు, వరంగల్ నుంచి సైబరాబాదు అడిషనల్ డీసీపీ చేశారు అడ్మిన్గా. వారు మా ఫస్ట్ సిఐ. వారి నాయకత్వంలో కూడా మేము బాగా పని నేర్చుకున్నాం. మా డిఎస్పి రవీందర్ రెడ్డి గారు, భువనగిరి డిఎస్పి. అవును. ఇక వారిని అప్పుడు టైగర్ అనేవాళ్ళు. అసలు టైగర్ అంటే ఎలా ఉంటుంటే మేము ప్రత్యక్షంగా చూసాం. అడవుల్లో పోయినప్పుడు టైగర్ అయితే కనబడలే, కానీ సమూహాల్లో అర్బన్లో అయితే టైగర్ ఆజాన్ బావుడు, ఆయన పోలీసింగు, ఆ పద్ధతి, ఆ ఓపిక, అదంతా చూస్తే మళ్ళా ఒకవైపు ఆపరేషన్స్ అంతా టఫ్ ఉన్నప్పటికీ ఆఫీస్లో ఫైళ్ళు చూడడము, వెరిఫై చేయడము, పని నేర్పడం కూడా అంత సున్నితంగా ఉండేది. వారి దగ్గర మా ట్రైనింగ్. ఒకరికి యాదయ్య గారు ఇమీడియట్, ఆ తర్వాత డిఎస్పి, ఆ తర్వాత శివధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక అంచెలంచెలుగా మాకు. సాధారణంగా రవీందర్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఎలాగుంటుందంటే, పోలీస్ అనేవాడు పోలీస్ చేయాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ పబ్లిక్తో ఉండాలి, ఎక్యూజ్డ్ కాదు అని నమ్ముతాడు ఆయన ఒకటి. రెండోది పన్నుకు పన్ను, కంటికి కన్ను అన్నది ఆయన ప్రధాన సిద్ధాంతం. మీరు నేర్చుకున్నారా? వారి దగ్గర అన్నీ నేర్చుకున్నాం కాబట్టి టఫ్ నిలబడగలిగాం. సంక్షోభాలకు భయపడేది కాదు. అంటే భయపడడం అనేది భయమే లేకుండా పోలీసింగ్ చేశాం. పక్కా పోలీస్ ఆఫీసర్ ఒకవైపు నుంచి మీరు అన్నట్టుగా, ఒకవైపు పక్కా పోలీస్ ఆఫీసర్. ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ లాగానే పనిచేయాలి. విక్టిమ్ ఫస్ట్, కంప్లైంట్ ఫస్ట్. పోలీస్ స్టేషన్కి వస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పని కావాలి. ఖచ్చితంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళకి పని చేసి పెట్టాలనేది. ఎట్ ద సేమ్ టైం స్టేట్ మీద ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి బర్డెన్, స్టేట్ మీద ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కూడా పోలీస్కు అవసరమైతే హ్యాండిల్ చేయాలి అని చెప్పి మాకు మేము. శివధర్ రెడ్డి గారి దగ్గర ఇంకొక పద్ధతి ఉంటుందండి, విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు నాకు బాగా గుర్తుంది. పోలీసింగ్ అనేది చేస్తే చాలు, మనం ఏం చేయట్లేదు అని అంటుంటారు ఆయన. నాకు బాగా గుర్తుంది. ఇది 2001 మ్యాటర్. మేము కొత్తగా వారి దగ్గర ఒక స్లోగన్, మనం జనం జనం మనం అని చెప్పేవారు సార్. మనం జనం జనం మనం, అసలు జనము మనము, మనం జనం. అప్పుడు ఏంటంటే పోలీసే అన్నీ. అవును. ఇక విజిబుల్ పోలీసింగ్లో ఒక కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడు, కామన్ మ్యాన్ వచ్చి చెప్పుకుంటున్నాడు అనేది వినలేని పరిస్థితుల్లో కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉండేది. ఆ టైంలో మనం జనం జనం మనమని
అని ఒక స్లోగన్తో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల విశ్వాసం ముందు పొందాలి. ప్రజల విశ్వాసం పొందినప్పుడు పోలీసింగ్ అనేది ఈజీగా జరిగిపోతుంటుంది. అవును. వినేవాళ్ళు వింటారు, వినిపించుకునే వాళ్ళు వినిపించుకుంటారు, వినిపించడం కూడా జరుగుతుంటుంది అనేది ఒక బ్రాడ్ ప్రిన్సిపల్ అనమాట. సార్ అప్పుడు పెట్టినటువంటి ఆ స్లోగన్ నాకు ఎప్పుడు గుర్తుకుంది. 2001 మ్యాటర్ అది. అచ్చా. ఆలేరులో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని ఉందా? ఫస్ట్ పోస్టింగ్ కదా మీకు మెమరబుల్ కేసు. బాగా గుర్తుకుండిపోయిన కేసు ఏంటంటే బస్సు రాబరీ. ఒక బస్సు, ఆర్టీసీ బస్సు ఆలేరు దాటుతుండగా వెపన్స్ చూపించి రాబరీ జరిగింది. రాబరర్స్ అటు వరంగల్ వైపు ఇటువైపు అండి, వరంగల్ పోతూ ఉంటే అచ్చా జరిగింది. ఆ కేసులో బాగా తిరగడం జరిగింది. నేను కొత్తగా ప్రాక్టికల్ థింగ్స్ అనేది ఫిజికల్గా పనిచేయడం అప్పుడే కొత్తగా. ఆ సమయంలో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్, చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది, నేరస్తుల యొక్క నేర ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది ఆ కేసులో. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ నడుస్తుంది, అప్పటికప్పుడు ఎండ్ అవుతుంది అది. మీరు చెప్తున్నట్టుగా బస్సు రాబరీ అనేది కొన్ని గ్యాంగ్లు మాత్రం చేసేవి, తెలకల పాములు అన్నో లేకపోతే ఆట ఎంఓ చూసి చెప్పేవారు. మీరు చూసిన కేసులు ఎంఓ చేసింది ఎవరండి అప్పుడు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. ఇప్పుడు ఎంఓ పరిస్థితులను బట్టి మార్చుకుంటుంటారు. అప్పుడు ఎంఓ ఫాలో అవుతున్నారంటే అదే ఎంఓ మీద నడిచేవారు. బస్ రాబరీ అంటే బస్ రాబరీ చేసేవారు, వేరే చేయడం. హౌస్ బ్రేకింగ్ అంటే హౌస్ బ్రేకింగే చేస్తారు. రూమ్ కిటికీ నుంచి ఇంటర్వెన్షన్ అంటే ఎగ్జాక్ట్ రెండు. అది ఆ యొక్క మోడస్ ఆపరెండి మాకు అర్థమైపోయేది. ఈ మోడస్ ఆపరెండి పలాని ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారని కరెక్ట్గా ఆలోచించి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగేది. వాళ్ళే చేసినట్టు ఒప్పుకునేది. అట్లా జరిగేది అప్పటి వరకు. ఇప్పుడున్న పరిస్థితి లేదు కదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీని ఆసరగా తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకుంటున్నారు పరిస్థితిని బట్టి. అంటే క్రిమినల్స్ కూడా కొంచెం మిక్సింగ్ అయిపోయినట్టున్నారు, మిక్స్డ్ గ్యాంగ్స్. అవును. ఆలేరు తర్వాత అండి, ఆలేరు తర్వాత శివధర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ప్రభావిత ప్రాంతం అది. అక్కడ కొద్ది కాలం ఉన్న తర్వాత అక్కడ ఒకవైపు గుంటూరు జిల్లా, ఇంకోవైపు ప్రకాశం, ఇంకోవైపు మహబూబ్నగర్ జిల్లా ఉంటుంది. 3 జిల్లాలు ఉంటాయి. చాలా పెద్ద హ్యూజ్ జ్యూడిక్షన్ అనమాట, బిగ్ సైజ్ జ్యూడిక్షన్. ఆ జ్యూడిక్షన్లో చాలా 60 తండాలు ఉండేది, 80 విలేజ్లు. అటువంటి జ్యూడిక్షన్లో పనిచేయడం జరిగింది. కొంతకాలం తర్వాత శివధర్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. వారు ఏదైతే కోరుకొని అక్కడ నాకు పోస్టింగ్ ఇచ్చాడో అక్కడ అది నేను సాధించడం జరిగింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయినాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. సార్ కూడా నాకు ఆయన ప్రకాశం ట్రాన్స్ఫర్ అయ్యారు. వారు అక్కడ నుంచి నాకు ఫోన్ కూడా చేశారు. సార్ చూడండి, నల్గొండ నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ నుండి నాకు ఫోన్ కూడా చేశాడు. నేను ఏదైతే యాంటిసిపేట్ చేసి ఏదైతే గోలు నీ లక్ష్యం నీ మీద పెట్టి నేను ట్రాన్స్ఫర్ చేశానో ఆ లక్ష్యం నువ్వు నెరవేర్చావు, బట్ నేను ఉంటే బాగుండేది, నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జరిగింది అని చెప్పడం జరిగింది సార్. అంటే అందులో క్యాజువాలిటీస్ ఉన్నాయా? క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నప్పుడు ఉంటుంది. అంటే మీకు అక్కడ బాగా గుర్తుండి చెప్పగలరా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బాగా గుర్తుకుంది. ఎన్కౌంటర్, దాన్ని గుట్ట ఎన్కౌంటర్ అని కూడా అంటారు. అది ఇంకా ఒకటి తండా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఏ టైంలో అక్కడికి వెళ్ళారు? యాక్చువల్గా అక్కడ ఇన్ఫర్మేషను సాధారణంగా పాస్ కాదు, ఎందుకంటే అప్పటికి ఇంకా టెక్నాలజీ సెల్ ఫోన్ వ్యవస్థ రాలేదు. వచ్చినా కానీ కొంత లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది. అంతే ల్యాండ్ ఫోన్స్, మన ల్యాండ్ ఫోన్లో మనం ఉండాలి. ఆ టైంలో అక్కడ నుంచి చేయాలంటే ల్యాండ్ ఫోన్ ఒక వ్యక్తికి ఉన్నదంటే ఆ వ్యక్తి యొక్క ల్యాండ్ ఫోన్ డిస్కనెక్ట్ చేసే పని చేసేవాళ్ళు నక్సల్స్, లేదంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ డ్యామేజ్ చేసేయడం. మొత్తమే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉండదు. మేము అదే పనిగా ముందు చూపుగా కూమింగ్ ఆపరేషన్కి వెళ్ళి అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని ప్రాసెస్లో పెట్టి ప్రాసెస్ ఇన్ఫర్మేషన్తోనే మేము వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు ఎవరండి సీఎం మీకు? వెంకటరెడ్డి గారు. ఎవరండి? వెంకటరెడ్డి వారు రిటైర్ అయినారు. 1989 బ్యాచ్ వారు. సిఐడి నుంచి రిటైర్ అయినట్టున్నారు వారు. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు డిఎస్పీ ఆ సమయంలో. ఇంకా ఫీల్డ్ ఆఫీసర్స్ అంటే సబ్ ఇన్స్పెక్టర్సే కాబట్టి. అంటే శివధర్ రెడ్డి గారి గోల్ రీచ్ అయ్యారు మీరు? రీచ్ అయ్యాము. సార్ కూడా చెప్పారు నాకు ఫోన్ చేసి, బాగా గుర్తుకుంది నాకు. అప్పటి నుంచి సార్ యొక్క విజన్ ఎలా ఉంటుంది, ముందు చూపు ఎలా ఉంటుంది అనేది నాకు అప్పుడు బాగా నచ్చింది. అఫ్కోర్స్ మాకు
ఒక ప్రాంతం అంటే జనసమూహంలో ఉన్నట్టు అనిపించేది ఆలేరులో ఉన్నప్పుడు. చందంపేటకి గుట్టల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సర్వసాధారణంగా బాధ అనిపిస్తుంటుంది. అవును. కానీ ఆ హార్డ్ వర్క్ అలాగే కంటిన్యూ అవుతున్న క్రమంలో పని అయిన తర్వాత పోలీస్ ముందు ఉన్నటువంటి గోల్ ఆ సమయంలో నక్సల్స్ ప్రాంతాల్లో పనిచేయడము, ఆఫీసర్స్ కోరుకుంటున్న విషయం ఏదైతే ఉంటుందో, స్టేట్ కోరుకుంటున్న విషయం ఏదైతే ఉంటుందో అది రీచ్ అయితే గోల్ రీచ్ అయినట్టే ఆ సమయంలో. అప్పుడు వర్క్ దీంట్లో పడిపోయిన తర్వాత మీకు ఇవన్నీ మర్చిపోతారులేండి. మర్చిపోతాం. దట్టు ఏంటంటే నేను హార్డ్ వర్క్ చేయడానికి బాగా సిద్ధపడేవాడిని. నేను ట్రైనింగ్లో కూడా బాగా ప్రూవ్ చేసుకున్నాను. ట్రైనింగ్లో మాకు 4 అవార్డ్స్ ఏమి ఉంటుండే. 4 అవార్డ్స్లో 3 అవార్డ్స్ నాకు వచ్చాయి. ఓ సూపర్. 3 అవార్డ్స్ వచ్చాయి. ఎప్పుడు కాంపిటీషన్ పెట్టినా, ఏ కాంపిటీషన్ పెట్టినా ఫస్ట్ నాకే వచ్చేది. నేను అది పొందడానికి ప్రయత్నం చేసేవాడిని. జస్పాల్ సింగ్ డైరెక్టర్ గారు ఉండేది. ఆయన ముందే అనుకునేవాడట, గ్రౌండ్లో ప్రైజ్ మనీ ఇవ్వడానికి రెడీగా ఉండేవారు. గంగాధర వస్తాడు ఫస్ట్ అని చెప్పి అందరు చెప్పేసేవాడు. వాళ్ళు ఇంటర్నల్గా కాంపిటీషన్ పెట్టుకునేవారు, ఒక బెట్టింగ్ లాగా. సో అనుకున్నట్టుగా నేను కనపడేవాడు అనమాట. ఓకే. అట్లా ప్రూవ్ చేసుకోవాలనుకునేవాడు. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ గ్రేహౌండ్స్లోనూ బాగా ప్రూవ్ చేసుకున్నాను. గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో, కమాండో ట్రైనింగ్లోను, బేసిక్ ట్రైనింగ్లోను. ఆ ట్రైనింగ్తోనే మనకు పేషెన్స్ అనేది ఉంది. ఆ పేషెన్స్ అంతా కూడా ఫీల్డ్లో ఉపయోగపడింది. ఫీల్డ్లో కూడా అట్లే పేషెన్స్గా పనిచేసాం, బాగా వర్క్ చేసాం. ఓకే. సెకండ్ పోస్ట్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? థర్డ్ పోస్టింగ్ నాది హాలియా, నల్గొండ హాలియా, సాగర్ దగ్గర. ఇక్కడ కూడా కొంచెం అంత ఎఫెక్ట్ కాదు ఉంటుంది. ఉన్నప్పటికి కూడా నేను అప్పటికే ఆలేరులో, చందంపేటలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను ఇక్కడున్నా సరే అక్కడికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి, అక్కడికి వెళ్ళమని చెప్పి, ఆ పని చేయాలని చెప్పి, అక్కడ వర్క్ ఉంటుందని చెప్పి చెప్పేది ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఎక్కువ వర్క్. నేను ఇక్కడ ఎస్హెచ్ఓ అయినా వర్క్ అంతా అక్కడే జరిగేది. చందంపేట జరిగేది. ఓకే. చందంపేట పక్కన చూసారంటే హాలియాలో 1 ఇయర్ చేశాను. 1 ఇయర్ ఎందుకు చేశానంటే అక్కడ ఉండడానికి అవకాశం ఉండే నాకు. అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. ఖచ్చితంగా ఒక పై లెవెల్ పోస్ట్ కొట్టాలనే ఒక ఆలోచన ఏర్పడ్డది నాకు అప్పటికి. అంటే ఇంటర్మీడియట్ నుంచి నాకు సివిల్స్ రాయాలి, గ్రూప్ 1 రాయాలి, పెద్ద పోస్ట్లో సెటిల్ కావాలనేది ఒక గోల్ ఉండిపోయింది. ఓకే. అయితే అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం వల్ల నేను నోటిఫికేషన్ వచ్చింది కదా అని లాంగ్ లీవ్ పెట్టి చదువుకోవడానికి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్లో ఉండిపోయాను. హాలియా తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? హాలియా తర్వాత నేను హెడ్ క్వార్టర్లో సిసిఎస్లో ఉన్నాను. నల్గొండ హెడ్ క్వార్టర్ సిసిఎస్లో ఉంటే అక్కడ ఉండి చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత సంస్థ నారంకు ట్రాన్స్ఫర్ అయింది నాకు. ఈ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది, ఇప్పుడు రాచకొండ. సంస్థ నారంపూర్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కూడా 1.5 ఇయర్ పనిచేశాను నేను. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆఫీసర్స్ కోరుకున్న ప్రకారంగా. సార్, ఆ సంస్థ నారాయణపూర్ పిఎస్ లిమిట్స్లో ఎక్కువగా యాక్చువల్ ఆ రోడ్ అంతా నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళే రోడ్. అది ఎక్కువ మూమెంటు మెదక్ నుంచి స్టార్ట్ అయిన దళం మూమెంటు ఆర్ఎఫ్సి దగ్గర నుండి సంస్థ నారాయణపూర్ క్రాస్ చేసుకుంటూ రాచకొండ గుట్టల్లో ఉండి నల్లమల్లకి వెళ్తుంటారు. ఇక్కడే క్రాసింగ్ పాయింట్. ఎస్. అక్కడ నుంచి మర్రిగూడ, నాంపల్లి, అటు నుంచి దేవరకొండ, అంటే మల్లెపల్లి, దేవరకొండ. మీరు ఎప్పుడైనా అంబుష్ చేశారు వాళ్ళ కోసం? ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇదే పని, కోమింగ్ వెళ్ళడము, అంబుష్ వేయడము, మా మూమెంట్స్ చూసి వాళ్ళు కూడా బయటెడ్ అంబుష్ వేస్తారని మేము కూడా ఊహించుకోవడము, జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ జరిగేది. ఎప్పుడైనా ట్రేస్ అయ్యారా మీకు నేను చెప్తున్న ట్రాక్లో? అట్లా ట్రేస్ కాలేదు. ఒకసారి ట్రేస్ అయ్యారు. అదే చెప్పాను కదా, ఇప్పుడు గువ్వలగుట్ట, మంగళతండ అని చెప్పాను కదా, అది అంబుష్లో ట్రాప్ అయింది వాళ్ళు. ఎందుకంటే పోలీసు అప్పుడు ఎక్కువగా ఇదే మూమెంట్ చూపించారు, వాళ్ళ క్రాసింగ్ ఇదే పాయింట్ సంస్థ నారాయణ. అవును. వాళ్ళైనా అంబుష్ వేసేది, మేమైనా అంబుష్ వేసేది, అంతా అంబుష్తో నడిచేది, అంబుష్తోనే వర్కౌట్ అయ్యేది ఎక్కువ వరకు. అప్పుడు ఆ సిచ్యువేషన్ డిమాండ్ అలాగ ఉండేదిలేండి. అలా ఉంది, చాలా ఎఫెక్టెడ్. కొంతమంది పబ్లిక్ కూడా వచ్చారండి సంస్థ నారాయణపురం తర్వాత. సంస్థ నారాయణపూర్ 1.5 ఇయర్ చేశాను. చేసిన తర్వాత అక్కడ నుంచి మిర్యాలగూడ టౌన్ ట్రాన్స్ఫర్ అయ్యాను నేను. సంస్థ నారాయణపూర్లో నేను చేసింది ఏంటంటే, ఈ 10th ఫెయిల్ అయిన వాళ్ళను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళను ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళకి గ్యాదర్ చేసి హైదరాబాద్లో ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి జాబ్లు ఇప్పించేవాడిని, డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఓహోహో. అంటే ఆ భావజాలం వెళ్ళకుండా ఆటోమేటిక్గా క్యాచ్ చేసుకుంటారు వాళ్ళు. దళం అక్కడున్న మిలిటెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతో ఒక క్రైమ్ చేయించేసి, లేకుంటే ఒక బ్లాస్టింగ్లో పెట్టించేసి, ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ చేయించేసి వాళ్ళని ఇంకా అడవుల్లో తీసుకుపోవడము, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, దళంలో కలిపేయడం జరుగుతుంటుంది. ఇదే ఎక్కువ జరుగుతుంటుంది. అది తెలుసుకున్న నేను నల్గొండ జిల్లాలో చాలా వరకు ఈ ఫెయిల్ అయిన వాళ్ళను ప్రొక్యూర్ చేసి హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చి, డీసీఎంలో, ఆటో ట్యాల్లో తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్తో మాట్లాడి, కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ జాబ్లు ఇప్పించేవాడిని.
దాంతో వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది, వాళ్ళకు ఒక ఎకనామిక్ బేస్ ఏర్పాటు చేసినట్టు ఉంటుంది, వాళ్ళని డైవర్ట్ చేసినట్టుగా ఉంటుంది అనేది బాగా గుర్తుండిపోయి ఉంటుంది. బాగా గుర్తుండిపోయినటువంటి ఆస్పెక్ట్ ఉంది. ఆ తర్వాత ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు, అతనికి ఎలా తెలిసిందో తెలియదు కానీ అతను డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా నల్గొండకు వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీతో ఇంటరాక్షన్లో ఒక మీటింగ్లో చెప్పారట, ఇట్లా తెలిసింది, ఇట్లా చేస్తే వాళ్ళని ప్రాణాలతో కాపాడినట్టు ఉంటుంది, వాళ్ళని డైవర్ట్ కాకుండా కాపాడినట్టు ఉంటుంది, వాళ్ళకు పనులు చూపించినట్టు ఉంటుంది, ఒక వృత్తి నైపుణ్యం వచ్చినట్టు ఉంటుంది అని ఈ విషయం కూడా చెప్పడం జరిగిందట ఒకసారి. ఏదో నాకు వేరే ఒక పోలీస్ ఆఫీసర్ వింటూ ఈ విషయం చెప్పాడు అనమాట. నెక్స్ట్ మిర్యాలగూడ టౌన్. మిర్యాలగూడ టౌన్ సార్, మిర్యాలగూడ టౌన్ రౌడీలకి ఒక చిన్న హబ్బు లాంటిదే. ఎందుకంటే గుంటూరు మూమెంట్ ఉంటుంది, ఇటు అన్ని రకాల క్లబ్గా అవుతుంటుంది, రైస్ మిల్లర్స్ రకరకాల ఉంటాయి. మీకు అక్కడ మెయిన్ ఎవడ ఎదురేయండి? మీరు ముందే తెలుసుకొని మాట్లాడుతున్నట్టు ఉంది విషయము. మిర్యాలగూడ టౌన్ పోలీసింగు నాకు జీవితంలో గుర్తుండిపోయే పోలీసింగ్. 2 years పనిచేశాను అక్కడ. మీరు అన్నట్టుగా మొదటి సమస్య ప్రజలకు అక్కడ రౌడీజం, రెండో సమస్య అక్కడ ట్రాఫిక్, మూడో సమస్య అక్కడ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే దాడులు చేస్తారు వీళ్ళు. ఈ రౌడీయిజంను కంట్రోల్ చేయడానికి నేను చాలా అదే పనిగా రికార్డ్ బిల్డప్ చేసేవాడిని. సెలెక్టివ్గా రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేవాడిని. కొంతమంది మీద రౌడీ యాక్టివిటీ చేసేవాళ్ళు, బట్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఉండకపోయేది. ఎప్పుడైతే రౌడీ షీట్, ఒక షీట్ అనేది ఉంటుందో వాళ్ళ మీద నిఘా ఉంటుంది అనమాట. మా వాళ్ళకు కూడా ఆ షీట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇస్తాము, వాటి మీద నిఘా పెడుతుంటారు, వాళ్ళని కంట్రోల్లో పెడుతుంటారు. అట్లా షీట్స్ ఓపెన్ చేసుకుంటూ నిఘా పెట్టడం జరిగింది. పర్టికులర్గా ఎవరితోనైతే ఎక్కువ ఇబ్బంది అవుతుంది టౌన్లో ఉన్నటువంటి అమాయకులకు అని చెప్పి నేను వాళ్ళ పేర్లు గ్యాదర్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. ఒక 5 ముఖ్యంగా 5 లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ మీద బాగా నిఘా పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది. అందులో కొంతమంది పారిపోయి వచ్చేసారు, ఇక్కడికి సిటీకి వచ్చేసి ఇక్కడ బతికారు. కానీ కొంతమందిని మీరు మెయిన్ సెంటర్లోనే కౌన్సిలింగ్ చేసేవారట కదా? చేయడం జరిగేది. వాళ్ళు ఎందుకు చేసేదంటే అట్లా చేయడం వల్ల 10 మంది పబ్లిక్ తెలవాలి, అరే ఈ రౌడీది ఇంతే, పెద్దగా ఏం లేదు, ఏం చేయలేడు, పోలీసుల ముందు ఏం చేయలేడు, పోలీసులు కొట్టారు, పోలీసులు శిక్షించారు, వాడు కూడా ఉండదండి ఇంకా అక్కడ పోలీసులు చేయగలిగారు అనేది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోవడం వల్ల ప్రజల నుంచి మనకు స్పందన వస్తుంది, కంప్లైంట్స్ కూడా వస్తాయి. కంప్లైంట్స్ వస్తే కేసు రిజిస్టర్ జరుగుతుంది. ఒక వ్యక్తి మీద అదే పనిగా రికార్డు బిల్డప్ చేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో అరెస్ట్ చేశారు. ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉండకపోయేది, ఇంటికి వెళ్ళలేరు ఎవరు, అటువంటి స్థాయి మెయింటైన్ చేసేవాడు. అంటే లోకల్ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో, పొలిటీషియన్స్తో కూడా సంబంధాలు మెయింటైన్ చేసేవాడు అనమాట. ఇంటి మీదకి వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం కోసము ఆ వ్యక్తి ఎక్కడెక్కడైతే ఫైనాన్స్ ఇచ్చినటువంటి పేపర్లు, చెక్కులు, ఎక్కడెక్కడైతే డబ్బులు ఫోర్స్ఫుల్గా వసూలు చేసినటువంటి డబ్బులు పెడతాడు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఒక 10 స్పాట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆ టీమ్స్ అన్ని పిలిపించేసి ఒకటేసారి రేడ్ చేసి అంతా సీజ్ చేసేసాం. దాదాపు 7.5 కోట్ల ఆస్తులు సీజ్ చేసాం. ఆ రోజుల్లోనే సీజ్ చేసి అంత ఇన్కమ్ ట్యాక్స్ రాసేసి కేసు రిజిస్టర్ చేసి లోపడేసేసాం. అంటే రౌడీని కట్ చేశారు. రౌడీ యొక్క ఫైనాన్షియల్ అండ్ రౌడీకి ఉన్నటువంటి సపోర్ట్ అంతా కట్ చేసేసాం. అంటే ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? ఎస్పీ రాజేష్ కుమార్. మంచి సపోర్ట్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చింది మహేష్ భగవత్ గారు, వారు వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ కుమార్ గారు ఈ రకంగా సపోర్ట్ ఇచ్చారు. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లా ప్రొజెక్ట్ చేయడం, సార్ ఒప్పుకోవడం, ఓకే గో హెడ్ అనడం, ఆ రకంగా ప్లాన్ చేసి ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇబ్బడిముబ్బడిగా కంప్లైంట్లు వచ్చాయి. అంటే అతని గురించి ఎంత క్రూరుడు అంటే, అతను ఫైనాన్స్ వసూలు చేయడానికి, అంటే ఈఎంఐ కట్టకపోతే వసూలు చేయడానికి వస్తున్నాడని తెలిసే చాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మహిళలు అయితే. ఆ రకమైనటువంటి భయం క్రియేట్ అయింది. అటువంటి వ్యక్తిని మనం కంట్రోల్ చేయగలిగాం. ఇంకొక రౌడీ కూడా ఇట్లానే ఒక మర్డర్ చేస్తే క్లూస్ లేకుండా మొత్తం తూడ్చేశాడు. క్లూస్ అన్ని కలెక్ట్ చేసి ఆ రౌడీని అరెస్ట్ చేసి రిమాండ్ చేశాం. ఇంకొక రౌడీ అట్లా రౌడీలకు నిలయం అనేది మీరు ఫస్ట్ పాయింట్లో చెప్పేశారు. ఆ రౌడీలకు నిలయం అనేది ఏదైతే పేరుందో అది పోగొట్టి అది ప్రజల నిలయం అని మనం పేరు తీసుకురాలి. సార్, మీరు చెప్పిన 3 సమస్యలు 2 మీరు చెప్పారు. 3వది ట్రాఫిక్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య.
ఎట్ ఏ టైం ఒక 3000 ఆటోలు టౌన్లో తిరుగుతూ ఉంటాయి ఇర్రెగ్యులర్గా. అవును. అంటే చాలా ప్రాంతాలకి ఒక 12 పెద్ద పెద్ద టౌన్లకి మిర్యాలగూడ టౌన్ నుంచి కనెక్ట్ ఉంటుంది. అవును. అటు హాలియా, నల్గొండ ట్రాఫిక్ ఎలా అంటే ఎక్కువ జంక్షన్స్ ఉండేది మిర్యాలగూడ టౌన్లో. అది వాణిజ్య ప్రాంతం, కొంత ఎక్స్పోర్ట్ కూడా అక్కడ జరుగుతుంటుంది. 200కు పైగా రైస్ మిల్స్ ఉంటాయి అక్కడ. కెనాల్ ప్రాంతం, రైస్ బోల్డ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఈ కారణాలతో ఉండేది. అయితే ట్రాఫిక్ సమస్యను తీర్చడం కోసం అసలు మూలం ఎక్కడుంది అని బాగా స్టడీ చేసి ఆ 12 రూట్లలో నుంచి వస్తున్నటువంటి ఆటోస్ ఒకేసారిగా అక్యుములేట్ అయిపోయి ట్రాఫిక్ జామ్ చేసేది. ఆ సమయంలో కొంతమంది పాదచారులకు, వెహికల్స్కు తగలడం, యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరిగేది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మేము చాలా ప్రయోగాత్మకంగా అన్ని రూట్లు ఐడెంటిఫై చేసి ఏ రూట్ నుంచి ఏ రూట్లో ఎన్ని ఆటోస్ తిరుగుతున్నాయి, ఏ రూట్ నుంచి ఎన్ని ఆటోస్ ఒకేసారి టౌన్కి ఎన్ని వస్తున్నాయి ఎట్ ఏ టైం, దాన్ని మొత్తం మేము సైంటిఫిక్గా డేటా కలెక్ట్ చేసినాం. ఒక టీం పెట్టి 7 మెంబర్స్ టీం, నాకు బాగా గుర్తుంది, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఉండే యూసుఫ్ అని అతను పెట్టి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా కలెక్ట్ చేయాలి డేటాని కలెక్ట్ చేసాం. అంటే ఈ 12 రూట్లు అబ్జర్వ్ చేసి ఈ 12 రూట్లలో వస్తున్నటువంటి ఆటోస్ అన్నిటికీ ఊర చివరిగానే ఒక అడ్డా ఏర్పాటు చేసినాం. ఒకవేళ అక్కడ వైలేట్ చేసి అతిక్రమించి టౌన్లోకి వస్తే కూడా గుర్తుపట్టేటట్టుగా వాటికి ఒక సింబల్ ఇచ్చాం, ఒక కలర్ సింబల్ ఇచ్చాం, సీరియల్ నెంబర్ ఇచ్చాం, అక్కడ ఒక రిజిస్టర్ పెట్టినాం. వాళ్ళు చాలా గొడవ చేసినారు. రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారేమో క్లియర్గా పోలీస్ ఆఫీసర్ యొక్క విజన్ అర్థం చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రెషర్ ఏంది, ఎట్ ఏ టైం మాకు 5-10 మినిట్స్కి, ఒక 20 మినిట్స్కి, హాఫ్ అన్ అవర్లో మాకు ఒక ఆటో నిండుతున్నది, మేము హాలియా పోగలుగుతున్నాము, హుజునార్ పోగలుగుతున్నాము, నల్గొండ పోగలుగుతున్నాము. 20 మినిట్స్కి ఒక ఆటో నిండుతున్నది అట్లీస్ట్. ఆ తర్వాత ఈ సీరియల్ మెయింటైన్ చేసి ఒక అడ్డా పెడితే ఆ సీరియల్ మెయింటైన్ చేస్తే మాకు ఆటో కూడా హాఫ్ అన్ అవర్లో నిండదు, మాకు పొట్టగొట్టినట్టు అవుతుందని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 2 వారాల పాటు ధర్నాలు చేశారు వాళ్ళు. అంటే 3000 ఆటోలు, ఇంకంతకంటే కొంతమంది ఎక్కువ కలిశారు, వాళ్ళతోని కలిసి గొడవ చేస్తున్నారు. అయితే ఆర్డీఓ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి ఆర్టీఓ గారిని పిలిపించి, మా డిఎస్పీ గారు కూడా వచ్చి, మా సిఏ గారు వచ్చి, అప్పుడు నేను టౌన్ ఎస్ఐని, ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడంతా కూర్చుంటే ఒక పెద్ద పటం వేసి ఎట్లా జామ్ అవుతుంది, ఎట్లా క్లియర్ అవుతుంది అనేది నేను ఒక స్కెచ్ చేసి ఒక బోర్డు మీద రాసి ఒక వీడియో చూపించి, పాత వీడియో అండ్ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అది కూడా చూపించి ప్రయోగాత్మకంగా 2-3 వారాలు నాకు టైం ఇవ్వండి, నేను ఈ రకంగా చేస్తాను, ఎక్కడ అడ్డాలు అక్కడ పెట్టేస్తాం, టౌన్లోకి ఒక ఆటో కూడా రావద్దు అని అట్లా పెట్టేసి ఆ ప్రయోగాత్మకంగా మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు హాఫ్ అన్ అవర్లో ఒక ఆటో నిండితే ప్యాసింజర్సు సీరియల్ మెయింటైన్ చేయడం వల్ల, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడం వల్ల, సీరియల్ మెయింటైన్ చేయడం వల్ల, అడ్డా మెయింటైన్ చేయడం వల్ల 5 నిమిషాలకు ఒక ఆటో నిండింది. అది ప్రూవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళే వద్దన్న వాళ్ళే నన్ను సన్మానం చేయడం జరిగింది. సార్ ఆ విషయంలో ఆటోలు ఒకప్పుడు ఉన్న సంఖ్య వేరు, మీరు వచ్చేసరికి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 500 ఉండే ఆటోలు అనుకోండి, తర్వాత 4000 పెరిగాయి. కానీ రోడ్ స్పేస్ పెరగలేదు. ఆ రోడ్ స్పేస్ పెంచే బాధ్యత ఎవరు? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మరి వాళ్ళకి నా లెటర్ రాసి అది క్లారిఫై చేసుకోవచ్చు కదా. అయితే రోడ్డు సఫిషియెంట్గా ఉంది. ఏం జరిగేదంటే అక్కడ ఇర్రెగ్యులర్గా పార్కింగ్ చేసేవాళ్ళు షాప్ల ముందు. దీన్ని కూడా ప్రివెంట్ చేశాం. సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకోవాలి. ఆ పార్కింగ్ చేయాలంటే ఆ వ్యక్తి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ను, ఒక వర్కర్ను పెట్టాలి. కారు రోడ్డు మీద ఆపేసి వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ఉన్నటువంటి మార్జిన్ సరిపోదు. అది ఆ రకంగా కంట్రోల్ చేశాము. ఇప్పుడు ఇది రోపు అని కడుతున్నారు సిటీలో, అది ఆ రోజుల్లో చేసాం 2006లో. ఇది అట్లా చేసి వాళ్ళ మనిషిని అపాయింట్ చేయించేవాళ్ళం. పెద్ద వాణిజ్య సమూహం ఉందనుకోండి, ఒక 2-3 పెట్టేసి రౌండ్ ది క్లాక్ పెట్టేసేవాళ్ళం. మూడోది ఏం చేశామంటే, మున్సిపల్ టౌన్లలో జనరల్గా మనం సిగ్నల్స్ చూడం, కానీ మిర్యాలగూడ టౌన్లో ఫస్ట్ టైం సిగ్నల్స్ పెట్టాం. ఒక డిసిప్లిన్ అనేది నేర్పించామన్నమాట వెహికల్స్కి, ఆగాలి పోవాలి అనేది. ఇర్రెగ్యులర్గా పోవడం రావడం, ట్రాఫిక్ జామ్ బాగా అయ్యేది అక్కడ. ఇది నెంబర్ 2 ఇష్యూ. అంటే మీరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేసుకొచ్చారు, ఇప్పుడు గుర్తు చేస్తారట పబ్లిక్ అక్కడ చెప్తుంటారు. కానీ ఎడ్యుకేషన్ ఎందుకు ఎక్కువ చేయలేపారండి? ఇంజనీరింగ్లో చేసుకొచ్చారు, ఎన్ఫోర్స్మెంట్ చేశారు, ఎడ్యుకేషన్ కూడా మీ డిపార్ట్మెంటే కదా, ట్రాఫిక్ ఎడ్యుకేషన్. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం అన్నది ఎక్కువ ఫోకస్ చేశారా? దాన్ని నేను ఏం చేసేవాడిని అంటే, మా అప్పుడున్న డిఎస్పి లక్ష్మీనారాయణ గారు, తర్వాత డిఎస్పి నరసింహ గారు వచ్చారు. వాళ్ళిద్దరు నన్ను అప్రిషియేట్ చేసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ మీద బాగా నేను ఫోకస్ చేసేవాడిని. ఈ ఆటోస్తో మీటింగ్ పెట్టడం,
ఎవరైతే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడము, కొన్ని సైనేజ్ బోర్డ్స్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి అవగాహన కలిగించడం, ఇవన్నీ చేసేవాడిని. ఇట్లా కూడా కంట్రోల్ అయింది. అచ్చా, ఇట్లా ఉన్నాయి సార్ అక్కడ హాలేరు. మరి మిర్యాల కూడా తర్వాత నేను మళ్ళీ సెలవు పెట్టి గ్రూప్ 1 ప్రిపరేషన్కి వెళ్ళాను. రెండోసారి కొట్టాలని. కానీ ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడు కూడా ఎప్పుడు వాయిదాలు పడేది, అనుకున్న సమయానికి కాకపోయేది, నిరుత్సాహం వచ్చేసేది. ఇంటికి పెద్దవాడిని, ఇంకా తమ్ముల పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరికి వృత్తి లేదు, ఓకే, నా మీద బాధ్యత పెరిగేది. గ్రూప్ 1 కంక్లూడ్ కాకపోయేది. 2002లో నోటిఫికేషన్ వస్తే 2007లో కంక్లూడ్ అయింది. ఇంకెక్కడ ఉత్సాహం ఉంటుంది? ఎంతకాలం అంటే మనం లీవ్లో ఉంటాం. ఆఫీసర్స్ కూడా ఏదో 1 ఇయర్ ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, 8 నెలలు ఇస్తారు. అందుకని తర్వాత అండి మళ్ళీ గ్రూప్ 1 కాలేదు. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి తర్వాత నేను స్పెషల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయ్యాను. నల్గొండ స్పెషల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2009లో ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు సిఐగా సిక్ చేసి వెళ్ళిపోయారు. ఆ బాధ్యత నా మీద పడింది. అప్పుడు ఎస్పీ ఈ మధ్య కాలం వరకు విజయవాడ కమిషనర్గా చేశారు శ్రీనివాసులు గారని. ఎస్పీ నల్గొండ ఉండే. ఎవరండి? బత్తి శ్రీనివాస్ గారు. వారి సమక్షంలో రోజు రెగ్యులర్గా అంటే అత్యధిక సార్లు కనపడేది నేనే. ఆయన ఎస్పీ మీరు దగ్గర ఉండాలి కదా. ఎస్పీ దగ్గర ఉండేది, ఎలక్షన్ సెల్ అంతా చూసుకునేది. ఆ ఎలక్షన్ సెల్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సెల్ అని అనేవాళ్ళు. అది హ్యాండిల్ చేయడము, దాంట్లో గొప్ప అనుభవం వచ్చింది. ఎస్బీ అనుభవం ఒకటి, రెండవది ఎలక్షన్ సెల్ అనుభవము. అప్పుడు జరిగినటువంటి గొప్ప అనుభవం ఏంటంటే, పక్కన జగ్గైపేట ఎలక్షన్ ప్రాసెస్, అక్కడ ఎలక్షన్ అథారిటీని ఎలక్షన్ ప్రాసెస్ ఫెయిల్ అయింది. అక్కడ ఫస్ట్ ఫేజ్ మన దగ్గర జరిగింది, సెకండ్ ఫేజ్ అక్కడ. జగ్గైపేట ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, అక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి నల్గొండకు బాధ్యతలు ఇచ్చారు. ఎస్పీ గారు, మైసెల్ఫ్, అప్పుడున్న ఓఎస్డి రామకృష్ణ గారు, పిహెచ్డి రామకృష్ణ గారు, ఇప్పుడు ఏపీలో ఉన్నారు. అవును. మేమంతా టీమ్గా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పక్క పెట్టేశారు, అక్కడున్న ఎస్పీ కలెక్టర్ పక్క పెట్టేశారు, అక్కడున్న ఎలక్షన్ టీం అంతా పక్క పెట్టేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రెష్గా టీం పెట్టి ఎలక్షన్ జరిపించింది. అప్పుడు శ్రీరామ్ తాతయ్య గారు గెలిచారు, ఉదయ్ భాన్ గారు ఓటమి పాలయ్యారు. ఆ ఎలక్షన్ నిర్వహించిన తీరు అంటే ఇక ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళం, అక్కడ పనిచేస్తున్న వాళ్ళం కాదు, ఏ పరిచయాలు ఉండవు, ఎవరి ముఖం చూసేది ఉండదు. అంటే నిక్కచ్చిగా, నిర్దిష్టంగా, న్యాయంగా, ఫెయిర్గా, ఫ్రాంక్గా కండక్ట్ చేయడంలో అనుభవాన్ని సాధించాము అక్కడ. నల్గొండ 2009 ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్ అండి 2009 ఎలక్షన్స్ తర్వాత హుజూర్ నగర్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యాను నేను. హుజూర్ నగర్ ఉండగానే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. హుజూర్ నగర్లో ఉండగా అక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఎక్కువ. అవును. మఠంపల్లి ఆ చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి. అప్పటికింకా కొద్దిగా అక్కడక్కడ నక్సల్స్ ప్రభావం ఉంది అనేది చెప్తున్నారు. చంద్రవంక దాలం ఆపరేటింగ్ ఏరియా అది, అటు మాచర్ల నుంచి. చంద్రవంక దళం ఉన్నది అని ఈవెన్ పోలీస్ అధికారులు కూడా నమ్మే పరిస్థితి తీసుకొచ్చేది. ఒక ఫేక్ దళం, సూడో నక్సల్స్. పోలీస్ ఆఫీసర్స్ కూడా దళం ఉందనుకుంటున్నారు. ఒకరోజు శ్రీరామ్ తాతయ్య గారికి ఒక లెటర్ వచ్చింది, బెదిరింపుల లెటర్. లేదు, కోదాడ ఎమ్మెల్యే గారికి వచ్చింది. శ్రీరామ్ తాతయ్య అంటే ఆయన నూజివీడు కదా? నూజివీడు కాదు, జగ్గైపేటే. కోదాడ ఎమ్మెల్యే గారికి వస్తే ఎస్పీ గారు ఆ లెటర్ పిలిపించి నాకు ఇచ్చాడనమాట. నేను అప్పటికి కొంత నక్సల్ ఏరియాల ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశాను కదా, అనుభవంతో ఆయన నాకు ఎందుకు పిలిపించి ఇచ్చాడో నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు. ఆయన ఏదో చూసి ఉంటాడు. ఇది చదివిన తర్వాత దీని మీద వర్కౌట్ చేయమన్నాడు ఆయన. ఇది ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఇంకేదైనా ఎమ్మెల్యేకి వస్తుందేమో అని ఏదో పోలీస్ ఆఫీసర్గా కొంచెం యాంటిసిపేట్ చేస్తాం కదా, ఒక వే ఎంచుకుంటాం మనం. ఈ వేలో పోతే పని అవుతుందని అనుకుంటాం. నేను ప్రొఫెషనల్ అనుకునేది. ఇప్పుడు ఒక డాక్టరు దీన్ని డయాగ్నోసిస్ చేసి ఒక వేయించుకున్నట్టే ఉంటుంది. అట్లా వేయించుకున్నప్పుడు నేనేం చేశానంటే శ్రీరామ్ తాతయ్య గారితో టచ్లో ఉన్నాను. ఇట్లా పక్కనే ఒక ఎమ్మెల్యే గారు లెటర్ వచ్చింది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా వస్తే చెప్పండి నాకు అన్నాను. ఆయన కూడా లెటర్ వచ్చేసింది, సేమ్ రాత సేమ్ ఉంది. అరే అట్లయింది, అసలు అనుకున్నట్టే జరిగిపోయింది ఏంటంటే అది అమేజింగ్గా ఉంది అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మినిస్టర్ గారు, వారికి చెప్పలేదు. కానీ వారి ఇంటి దగ్గర కూడా నేను నిఘా పెట్టాను. మఫ్టీలో ఎవరైనా వస్తారు,
ఎవరికైనా ఇస్తారు, లేదంటే కాంపౌండ్ వాల్ మీద నుంచి ఏదన్నా ఉత్తరం వేసిపోతారు, అబ్జర్వ్ చేయండి అని మా వాళ్ళు మప్టిలో పెట్టారు. ఆయన దగ్గర కూడా అనుకోకుండా వచ్చేసింది ఇట్లనే. కాకపోతే అన్ని చోట దొరకలేదు, ఇక్కడ దొరికారు. పట్టుకున్న తర్వాత డైరెక్ట్ దొరికిపోయారు. అంటే ఏ టైంలో? ఒక సిస్టమ్ 4:30 ఈవినింగ్ ఒక వ్యక్తి వచ్చినాడు. ఆ లెటర్ ఇట్లా కాంపౌండ్ వాల్ మీద నుంచి వేద్దామనుకుంటే ఒక మనిషి అక్కడ ఉన్నాడు, లెటర్ ఇచ్చేసినాడు. వెళ్తుంటే మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, పట్టేశారు. అంటే కొన్నిసార్లు ఇది కథ కాదు, ఇదంతా కథలాగా, ఇదో నిజం కాదు అనిపిస్తుంటుంది. కానీ అప్రోచ్ అనమాట, ఒక రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఎవరికైనా ఉండాలి ప్రొఫెషనలిజంలో. దాని ప్రకారంగా దొరికింది. 3 లెటర్ల యొక్క రాత, స్టైలు, బెదిరింపులు అలాగే ఉన్నాయి. డబ్బులు, అదే ఇదంతా ఈ లెటర్లు వేయడం ఏంది, ఇట్లా చేయడం ఏంది అని మనిషి దొరికిపోయాడు కదా. కానీ వీడు దొరికిన వాడు ఎంత కరుడుగట్టిన వ్యక్తి అంటే అన్నిటి కూర్చుకుంటున్నాడు ఇంట్రాగేషన్కి. అప్పుడు మాకు డిఎస్పీగా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇంకా వారికి కూడా బాగా అపారమైనటువంటి అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో. ఆయన కొన్ని మెథడ్స్ చెప్తున్నాడు, ఇట్లా ఇంట్రాగేషన్ చేయి, అట్లా ఇంట్రాగేషన్ చేయి, ఇట్లా ప్రశ్నించి అట్లా ప్రశ్నించి. ఎంత చేసినా వారం రోజులు అయిపోయింది, ఇంకా 9వ రోజు కూడా ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ ఒక రోజు ఇంకా ప్రయత్నం చేద్దామని చేస్తే వాడు పూర్తిగా మొత్తం బ్రేక్ చేసేసాడు, చెప్పేశాడు. ఎందుకు బ్రేక్ అయ్యాడండి వాడు? ఎట్లా బ్రేక్ అయ్యాడంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తామని చెప్పాం. వాడు ఫ్యామిలీ మెంబర్స్ దూరం ఉన్నాడు, సెంటిమెంట్ కొట్టారు, చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు, అన్ని విషయాల్లో పోవాల్సి వస్తుంది. ఇక మాకున్న మెథడ్స్ అన్నీ కూడా కాల్ డేటా అవన్నీ కూడా ఎనాలిసిస్ చేస్తూ కొంత బ్రేక్ చేశాం. మొత్తము 11 మంది డీటెయిల్స్ ఇచ్చినాడు వాడు. వెపన్స్, డంపులు, నక్సల్స్ ఉపయోగించే ప్రతి ఒక్కటి, డిటనేటర్స్, జెలటిన్ స్టిక్స్, డబుల్ బ్యారెల్ గన్ను, యూనిఫామ్స్ కూడా ఇచ్చాడా? తుపాకులు, అంటే ఫేక్ తుపాకులు, యూనిఫాము అన్నీ. వాళ్ళు కొన్ని రోజులు తిరుగుతారు, భయం క్రియేట్ చేస్తారు. ఒక పోల్ట్రీ ఫామ్ వెళ్తారు, అక్కడికి వెళ్ళేసి డబ్బులు డిమాండ్ చేస్తారు, వినిపించుకోకపోతే దాన్ని కాలబెట్టేస్తారు, లేకుండా కొడతారు. జగ్గైపేటలో, పిడుగురాళ్ళలో, మాచర్లలో కట్టేసి కొట్టినారు నక్సల్స్ అని చెప్పి. అన్నీ వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి వాళ్ళు అప్లై చేశారు. చివరికి అది చంద్రవంక దళం కాదు, అది సూడో నక్సల్స్ గ్యాంగు అని అన్నీ సీజ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు అంతా డిస్క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేసినాం, అక్కడ దళమే లేదు. దాంట్లో చేసిన మంచి పని ఏంటంటే, నాకు ఇప్పటి పేరు గుర్తుకుంది, ఒరిస్సా బార్డర్లో పార్వతీపురంలో బడే సత్యనారాయణ అని ఒక డాక్టర్ గారు ఉంటారు. వారి కొడుకు, అంటే ఏదో చాలా రోజులకు లేట్ సంతానం ఉన్నట్టు కొడుకు పుట్టినాడు. ఆయన 7th క్లాస్ ఏదో చదువుతున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసి అతన్ని కిడ్నాప్ చేసి, ఆ బాబుని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేద్దామని ప్రయత్నం ఒకటి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. కిడ్నాప్ చేసి అవసరం డబ్బులు ఇవ్వకపోతే చంపేద్దామని. అది ఇంకా అప్లై కాకముందుకే మనం పట్టుకున్నాం. ఇంట్రాగేషన్లో ఆ విషయం తెలిసి అతను అలర్ట్ చేశాం. ఇంకా కొంతమంది దొరకలే కదా, మొత్తం 11 మందిలో మేము పట్టుకుంది 6గురిని 7గురిని పట్టుకున్నాం. ఇంకొంతమంది దొరకలేదు. మరి దొరకని వాళ్ళు ఆ పని చేయొచ్చు కదా, అతను అలర్ట్ చేశాం. ఆ కిడ్నాప్ ఒకటి మేము కాపాడినట్టు అయింది. సార్ దీనికి లీడర్ ఎవడండి? లీడరు రమేష్ అని అతను శిక్ష పడింది. రమేష్, రాజు, గుంటూరులో రాజు, రమేష్ అనే వ్యక్తి పిడుగురాళ్ళ. ఇక్కడ వాళ్ళకి పార్వతీపురం ఇన్ఫర్మేషన్లోకి వచ్చింది, వాళ్ళకి అక్కడ రిలేషన్స్ ఉన్నాయి, సర్కిల్ ఉంది. అంటే వీళ్ళంతా శ్రీకాకుళం వాడు ఒకడు, గుంటూరు వాడు, కృష్ణవాడు, అట్లా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. అంతొక గతంలో జైలుకు పోయినారు వీళ్ళంతా, జైల్లో కలిసినారు. జైలు ఫ్రెండ్స్ అన్నమాట. అట్లా మీరు చెప్తారు కదా, ఇట్లా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళంతా కలుస్తుంటారు, వాళ్ళకి ఒక ఏమో ఉంటుందని. అంతా కలిసి ఎక్స్టార్షన్ ఉన్నటువంటి బుద్ధి అటువంటి వాళ్ళు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడ నుండి నాకు అక్కడ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత అగైన్ నాకు ఎస్బీఐ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. అప్పుడు రాజేష్ కుమార్ ఎస్పీ గారు ఉన్నారు. వారు కొంతకాలం ఉన్నారు. అప్పుడు తెలంగాణ అజిటేషన్ బాగా జరుగుతుంది ఉధృతంగా. ఆ సమయంలో నేను ఎస్బీఐ నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యాను 2011లో. 2011లో 2012 అక్కడే ఉన్నాను. 3 ఎస్పీలు మారారు ఆ టైంలో, శివశంకర్ రెడ్డి గారు, నవీన్ గులాటి అండ్ రాజేష్ కుమార్ గారు. లాస్ట్ ఎస్పీ నవీన్ గులాటి గారు. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ ట్రాన్స్ఫర్ అయ్యాను నేను. సైబరాబాద్ కమిషనరేట్లో ఫస్ట్ పోస్టింగ్ మహేశ్వరం. అంటే ఈ సంవత్సరం సైబరాబాద్కి వచ్చారు మీరు? 2012లో.
2012లో నల్గొండ నుంచి సైబరాబాద్కి వచ్చాయి. సైబరాబాద్కి వచ్చినప్పుడు ద్వారక తిరుమలరావు గారు కమిషనర్, వారు నాకు ఫస్ట్ పోస్టింగ్ మహేశ్వరం ఇచ్చారు. అచ్చా సార్, మహేశ్వరం అనగానే బాగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మహేశ్వరంలో పోలీస్ ఎస్హెచ్ఓ పోస్టే చాలా ఖరీదైన పోస్ట్ అనేది ఒక ప్రచారం ఉండేది అప్పట్లో. నేను 2012లో ఎస్హెచ్ఓ పోయే నాటికి అప్పటికి రియల్ ఎస్టేట్ భూమి లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ భూమి లేదు. అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ బాగానే జరుగుతున్నాయి. సబితేంద్ర రెడ్డి గారు హోమ్ మినిస్టర్, పబ్లిక్లోకి వెళ్ళిపోతుంటారు, మూమెంట్ బాగా జరిగేది. చిన్న ఫంక్షన్ అయినా కానీ వారు ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు. బందోబస్తు కార్యక్రమంలో బాగా జరిగేది, బందోబస్తు యాక్టివిటీ, సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎక్కువ జరిగేది. ఈ రియల్ ఎస్టేటు ఇష్యూస్ చాలా నార్మల్గా తక్కువనే వచ్చేది. అంటే ట్రెస్ పాసులు, డ్యామేజ్లు, ఫోర్జరీ డాక్యుమెంట్స్. అప్పుడు 2006, 2009 వరకు ఉన్నటువంటి రియల్ ఎస్టేటు యాక్టివిటీస్ అప్పుడు జరిగినవి. ఏదైనా క్రైమ్ ఉంటే మా టైంలో కంప్లైంట్ అయ్యేది. ఎందుకండి మరి మహేశ్వరం పోలీస్ స్టేషన్కి అంత బ్యాడ్ నేమ్ వచ్చింది? మహేశ్వరం పోలీస్ స్టేషన్కు బ్యాడ్ నేమ్ అని చెప్పడం లేదు కదా, అక్కడ బిజినెస్ యాక్టివిటీ జరిగింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ యాక్టివిటీ కాదు, కూడా బిజినెసే కదా. బ్యాడ్ నేమ్ అని చెప్పడం, మహేశ్వరం ఎస్హెచ్ఓ పోస్ట్ కొంచెం కాస్ట్లీ పోస్ట్ అంటుంటారు. అప్పటి వరకు ఉండేది అది. మహేశ్వరం అనేది కోరుకొని పోయేవాళ్ళు. ఆఫీసర్ కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆఫీసర్కి ఇచ్చే పరిస్థితి, ఆఫీసర్కి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి అట్లా జరిగేది. బట్ నేను వచ్చే సమయానికి ద్వారక తిరుమలరావు గారు, మరి ఆయన వారు ఏం ఆలోచించారో తెలియదు, అక్కడ హోమ్ మినిస్టర్ గారి ప్రాంతం కాబట్టి నేను ఉండాలనుకున్నట్టున్నారు, నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అది నాకు నార్మల్గా ఇచ్చారు. అది అంటే కాస్ట్లీని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటిది కాదు. ఆ టైంలో కాస్ట్లీ కూడా ఆడడానికి వీళ్ళు. ఆఫీసర్ పోస్ట్ అది. ఆఫీసర్, రైట్. సార్, మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యవహారం పక్కన పెడితే కాసేపు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. అంటే రోడ్ యాక్సిడెంట్స్ అంటే శ్రీశైలం హైవే ఉంటుంది. శ్రీశైలం హైవే అప్పటికి ఇంక ఎక్స్పాన్షన్ అవ్వదు, వైండప్, రోడ్ వైడనింగ్ జరగలేదు. రోడ్ కంజెస్ట్ ఉండడం వల్ల వెహికల్స్ డివైడర్ అంటూ లేదు. ఆ రకంగా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేది. రెండో యాక్సిడెంట్స్కు కారణం ఏంటంటే అక్కడ మైసిగండి అని ఒకటి ఉంటుంది. వారాంతంలో మీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టేది అప్పుడప్పుడు, దానికి తగ్గించడం కోసం అని. అట్లా ఎక్కువ జరిగేది అన్నమాట. తాగి నడపడం వల్ల నమ్ముకున్న వాళ్ళు చనిపోయేవాళ్ళు, డ్రైవర్ కూడా అలా. కానీ మహేశ్వరం పోలీస్ స్టేషన్కి దగ్గరలో 2 రియల్ ఎస్టేట్ వివాదాలు, కంపెనీల మధ్య వివాదం, ట్రెస్పాస్ కేసు, రాత్రే ట్రాక్టర్తో రావడం, ఆ కేసు మీకు గుర్తుందా? మేమున్న సమయంలో అంటే హైవే నుండి మహేశ్వరం ఊర్లోకి వెళ్తున్నప్పుడు మీ పోలీస్ స్టేషన్కి ముందే రైట్ సైడ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని బోర్డర్లో ఉన్న బటర్ఫ్లై సిటీ అని ఇంకో కంపెనీ, ఈ 2 సంస్థల మధ్య వివాదం, రాత్రే వాళ్ళు ట్రెస్పాస్ చేయడం, ఆ కార్లు ప్రొక్లైనర్ మీద సీజ్ చేయడం. ఇది 2012 నుంచి 2014 వరకు చేశాను నేను. అటువంటి నా పీరియడ్లో అటువంటిది సంఘటన జరిగినట్టుగా నాకు గుర్తుకు లేదు, ఐడియా కూడా లేదు. బట్ మేము సెలవులు ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా జరగవచ్చు, కానీ నా నోటీస్కి వచ్చినట్టు ఏం లేదు ఆ టైంలో. ఆ కేసులో అంతకు ముందుగానే ఆ తర్వాత కానీ జరిగింది లేదు. మీరే అప్పుడు ఎస్హెచ్ఓ, నేను ఒక ఛానల్ నుంచి కవరేజ్కి వచ్చాను. ఓహో, ఎస్, గుర్తుంది. అది అప్పుడు అందరినీ మేము పట్టుకొని అరెస్ట్ కూడా చేసి పంపించేసాం. అది కరెక్ట్ గుర్తుంది. చాలా 11-12 మందిని అరెస్ట్ చేసాం ఆ సమయంలో. అవును, అంతా రౌడీలు ల్యాండ్ కబ్జా చేయడానికి వచ్చారు. రైట్, కరెక్ట్. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మీరు వచ్చారు. ఎస్, పోతుంటే రైట్ సైడ్ అది. అవునవును, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లోపలికి టెంట్ వేసుకొని కబ్జా చేయడానికి వచ్చారు. అంతా ఐడెంటిఫై చేసి పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ అక్కడికి రాకుండా చేసాం. ల్యాండ్ కబ్జా చేయడం అనేది, ఒక పొజిషన్ డ్యామేజ్ చేసి కబ్జా చేయడం అనేది తప్పు కదా. ట్రెస్పాస్ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసాం వాళ్ళని. సార్, మహేశ్వరం నెక్స్ట్ అండి. మహేశ్వరం నుంచి నేను సివి ఆనంద్ గారి టైంలో ఎస్పోర్ట్కి వచ్చాను. మంచాలకి వెళ్ళాను. మంచాలో షార్ట్ పీరియడ్, సివి ఆనంద్ గారు ఇచ్చిన పోస్టింగ్ అది. మంచాలో షార్ట్ పీరియడ్ 1 year ఉన్నా. ఆ తర్వాత సార్కు ఎస్పోర్ట్ చేయాలనిపించి ఎస్పోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్లో బాగా యాక్టివ్గా పనిచేసాం. అప్పుడు సారు రికగ్నైజ్ చేశారు బాగా ఎస్ఓటీలో. సివి ఆనంద్ గారి టైంలో మీరు సార్ ఎస్ఓటీలో పనిచేస్తున్న టైంలో మీకు సిద్దిపేట సంబంధించిన రౌడీ షెట్టర్ కాల్పులకి షామీర్పేటలో గుర్తుందా? పటాన్చేరులో. అవును. అయితే అది మేము ఎస్ఓటీకి రాకముందు జరిగింది.
వెంటనే మేము ఆ తర్వాతనే ఎస్ఓటీకి రావడం జరిగింది. కానీ వాడిని అరెస్ట్ చేయడం అంతా మీ టైంలో జరిగింది కదా. షామీర్పేట్ పిఎస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. మేము ఇన్వాల్వ్ కాలేప్పుడు దాంట్లో. కేసు ఐడియా ఉందా మీకు అది? ఆ, అంత ఐడియా లేదు. తర్వాత ఆయన మర్డర్ అయ్యాడు. అవును, తర్వాత అది ఇష్యూ తర్వాత. కానీ ఎస్ఓటీలోనే మీకు కొన్ని వెపన్స్ పట్టుకున్నారు, ఆ కేసు గుర్తుందా? వెపన్స్ పట్టుకున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేశాము. సార్ పీరియడ్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఉధృతంగా జరిగింది. చాలా చాలా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కువ పీడిఎస్ డైవర్షన్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రైసు, కిరోసిన్ డైవర్షన్స్ బాగా పట్టుకున్నాం. అప్పుడే కొత్తగా తెలంగాణ ఫామ్ అయింది. కేసీఆర్ గారు ఈ డైవర్షన్స్ ఏంటి, నల్లదందాలు ఏంటి అని వారు పూర్తిగా రివ్యూ చేయడం, సివి ఆనంద్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకోవడం, మాకు కూడా అందరికీ కృతజ్ఞతలు ఆ సమయంలో గ్రేసెస్ చెప్పడం, రికగ్నైజ్ చేయడం ఇంత జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో కల్తీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం. కల్తీ పాలు, కల్తీ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ ప్రొడక్ట్ చేసే వాటి మీద మేము రైడ్ చేసి పట్టుకొని ఆ కల్తీని నిరోధించడం, ఇటువంటి ప్రయత్నాలు బాగా చేశాం. ఓకే, ఎస్ఓటీ తర్వాత అండి? ఎస్ఓటీ తర్వాత నేను రాయదుర్గం ఇన్స్పెక్టర్గా షార్ట్ పీరియడ్ ఉన్నాను. తక్కువ కాలం పనిచేశారు. సందీప్ షాండిలియా గారు ఇచ్చారు పోస్టింగ్. అది గచ్చిబౌలి కోసము కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. గచ్చిబౌలి అప్పుడే చంద్రకాంత్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా సార్కి ఎలిజిబుల్ అనిపించలే. అయితే నేను రాయదుర్గము గచ్చిబౌలి కంటే కంపారిటివ్లీ రాయదుర్గం కొంత చిన్న జ్యూడిక్షన్ అని అంటారు. అయితే గచ్చిబౌలి నాకైతే గచ్చిబౌలి కరెక్ట్ సూట్ అవుతుందని అనుకున్నారట. అనుకుని గచ్చిబౌలి నాకు. కానీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి లోకల్ ఎమ్మెల్యేతో పాటు మరికొంత ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చినా ఆ లెటర్లు పక్కన పెట్టి మీకే ఇవ్వడానికి ప్రధాన కారణం. నేను అంతకుముందు ఎస్ఓటీలో పనిచేశాను. నా గురించి ఎస్ఓటీలో నేను పనిచేసిన విధానము, నా వృత్తి నైపుణ్యము, నా డిసిప్లిన్ అంతా సారు చెప్పి డిస్కస్ చేసి ఇచ్చాడని నాకు తెలిసింది. ఎస్ఓటీలో ఉన్నప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ అఫెన్స్, రామచంద్రపురం ముత్తూట్ ఫైనాన్స్ అఫెన్స్ అయింది. ముత్తూట్ ఫైనాన్స్ అఫెన్స్లో కీలకంగా నేను పనిచేయడంలో నేను ఒకరిని. పూర్తిగా డేటా అనాలిసిస్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, రూటు ఎక్కడ. ముత్తూట్ ఫైనాన్స్ 2 సార్లు జరిగింది, సేమ్ బ్రాంచ్. సెకండ్ టైం ఫస్ట్ టైం? సెకండ్ టైం పెద్ద అఫెన్స్. 42 kgs తీసుకొచ్చి చూపించి బెదిరించి తీసుకెళ్లారు. 42 kgs గోల్డ్. దాంట్లో బాగా రాత్రి బవళ్ళు పనిచేశాం. మా వర్క్ స్టైల్ సార్కి బాగా నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ బండి ఆగిపోయింది, ఎక్కడ ఫోన్లు ఆగిపోయాయి, మొత్తం ఉంటే డేటా అంతా డీటెయిల్స్ ఇచ్చేసాం. ఆ డీటెయిల్స్ మీదనే మొత్తం వర్కౌట్ అయింది, దొరికారు. చాలా సాటిస్ఫై అయ్యారు సార్. సార్ ఆ కేసులో వాడు బ్లాక్ కలర్ స్కార్పియో వేసుకుంటూ ఓఆర్ఆర్ మీద తిరుగుతుంటాడు కదండి. లాస్ట్ ఎఫెన్స్ అయిన తర్వాత ఓఆర్ఆర్ మీద ఎక్కువ మూమెంట్ ఉంటుంది వాడిది. ఓఆర్ఆర్ మీద మూమెంట్ ఏం లేదు. ఓఆర్ నుంచి ఒక దగ్గర డౌన్ అయ్యి తర్వాత వాడి వైపు వెళ్ళిపోయారు. ఇటు వాడి వైపు అక్కడెక్కడ ఒక దగ్గర వాడి దగ్గర వెహికల్ డంప్ చేస్తాడు. వాడి దగ్గర డంప్ చేసేసి కొంతమంది వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఒకరు మాత్రమే, ఒక అక్యూజర్ మాత్రమే వెహికల్ తీసుకెళ్ళడానికి అక్కడ ఉండిపోతాడు. మాకున్నటువంటి టెక్నాలజీ ఆ ప్రాసెస్లో ఆ వ్యక్తిని పట్టుకుంటాం, మిగతా వాళ్ళు కూడా పట్టుకుంటాం. ఆ వర్క్ స్టైల్ నచ్చి సార్ మీకు గచ్చిబౌలి? ఆ వర్క్ స్టైల్ నచ్చి సారు బాగా అట్రాక్ట్ అయ్యి, అప్పుడే నేను ఒక అక్యూజర్ దొరకట్లేదు, సుందర్ అని. వానికి వచ్చిన చాలాసార్లు టీమ్స్ పోతున్నాయి, ముంబైకి వస్తున్నారు. ఈసారి టీం పంపడం ఎందుకని నేనే వెళ్ళాను. టీమ్స్ వెళ్ళి ఆ వ్యక్తిని పగడబందిగా ప్రాసెస్ చేసి పట్టుకొని వచ్చాం. అప్పుడు కూడా సార్కి ఇంకా ప్రూవ్ అయిపోయింది. వాడు పైనుంచి దూకడానికి ప్రయత్నం చేశాడు కదా అప్పుడు. అది స్వదేశీ మిల్ ఏరియాలో, అంటే ఆ స్కోప్ ఇవ్వకుండా మేము టీమ్స్ పెట్టుకొని బాల్కనీ ఉంది దానికి, ఆ 19th floorలో ఉంటాడు. అవును, ఆ స్కోప్ ఇవ్వకుండా పట్టుకొని తీసుకొచ్చి. ఓకే, గచ్చిబౌలి రాగానే చాలా కేసులు ఉంటాయి. గచ్చిబౌలి అనేది హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు. అక్కడ చిన్న ఇష్యూ జరిగినా నేషనల్ వైడ్గా దానికి ప్రయారిటీ ఉంటుంది. ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీల భద్రత, చిన్న ఇష్యూ కూడా జరగకూడదు. రెండోది పింకీ మర్డర్ కేసు. నేను వెళ్ళిన 5 daysకే అయింది.
వెల్కమ్ అది. 25 డేస్కి అయింది అదే మీకు ఇన్విటేషన్. చాలా పెద్ద కేసు, అసలు అన్నౌన్ కేసు. అప్పుడు సందీప్ షాండిలే గారు, అప్పటికే మేమంతా టాస్క్ ఫోర్స్లో పనిచేసి ట్రాకింగ్ మీద కానీ ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ అనే దాని మీద బాగా నాలెడ్జ్ ఉంది అప్పటికే. ఆ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత డిటెక్షన్ చేయాలనే కసి పెరిగింది ఆ సమయంలో. అన్ని టీంల యొక్క సపోర్ట్ తీసుకొని, సార్ సపోర్ట్ తీసుకొని, ఆ సమయంలో మాకు ఏసీపీ శ్యాంప్రసాదరావు గారు, డీసీపీ విశ్వప్రసాద్ గారు ఐపీఎస్, వీరు దగ్గరుండి వాళ్ళ నాయకత్వం వహించడం, వాళ్ళ సపోర్ట్ ఎప్పటికప్పుడు తీసుకోవడం, సిపి గారు ఎప్పటికప్పుడు ఆయన వారు అడగడం, మేము ఆయన చెప్పడం, ఈ కేసు ఎట్లా డిటెక్ట్ చేయాలని చెప్పి అందరి సపోర్ట్తో డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు డిటెక్షన్తో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా అలా ఒక్కొక్క పాయింట్, ప్రతి ఇన్వెస్టిగేషన్లో దొరికిన ప్రతి క్లూ, ప్రతి సైంటిఫిక్ ఎవిడెన్స్, ప్రతి అక్యూడ్కి కనెక్ట్ చేయడంలో విఫలం కాలేదు. మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం. ఈ కేసు ఛార్జ్షీట్ వేసే సమయంలో సజ్జనార్ గారు సిపి సజ్జనార్ గారు ఈ ఛార్జ్షీట్ పగడ్బందీగా పర్ఫెక్ట్గా ఫైల్ చేయించడంలో సారు అప్పుడప్పుడు రివ్యూ పెట్టేది. సజ్జనార్ సార్ ఇచ్చినటువంటి సలహాలు, వారు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు మాకు ఆ ఛార్జ్షీట్ కూడా పగడ్బందీగా వేయడానికి సహకరించింది. వారి సమయంలో ఛార్జ్షీట్ వేసిన తర్వాత వారి సమయంలోనే, వారి టెన్యూర్ టైంలోనే మోస్ట్ ఆఫ్ ద విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు కోర్టులో. ఆ సమయంలోనే అది కేసు ప్రాసిక్యూషన్ కంప్లీట్ అయిపోయి ట్రయల్ కంప్లీట్ అయిద్దని అనుకున్నాం, కానీ ఆ తర్వాత రెగ్యులర్ కోర్టు జడ్జి లేక పోస్ట్ పోన్ అయింది. ఈ మధ్యకాలంలో కంక్లూడ్ అయింది బెస్ట్, మంచి సాటిస్ఫాక్టరీ లెవెల్ కన్విక్షన్తో. అక్యూజుడు బీహార్కు బెయిల్ తీసుకొని పోతే బీహార్ పారిపోయేవాళ్ళు, బీహార్ పోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు రాకపోయేవాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళు మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ కేసు ఇంకా నెవర్ ఎండింగ్ అలా ఉండేది. అందుకే ఆ స్కోప్ ఇవ్వకుండా ఏం చేశామంటే, వాళ్ళు ఎన్నిసార్లు బెయిల్ వేసినా రకరకాల కారణాలు కోర్టు ముందు పెట్టి కోర్టును ఒప్పించి మెప్పించి బెయిల్ దొరకకుండా చేశాం 6 సంవత్సరాలు. మొత్తం మీద ఆ జైల్లో ఉంచి, జైలు నుంచి అంటే జైలు ట్రయల్, ఆ ట్రయల్ నుంచి వాళ్ళ కన్విక్షన్ కన్ఫర్మ్ అయ్యేటట్టు. సార్ జైలుకి జనరల్గా బెయిల్ 45 డేస్ తర్వాత బెయిల్ 90 డేస్ అనుకుందాం ఇస్తారు. ఒకసారి అవుద్ది, రెండోసారి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి? ఉంటుంది, వెళ్తారు. వీళ్ళు వెళ్ళడానికి స్కోప్ ఉంది, కానీ వీళ్ళు పదే పదే బెయిల్ పిటిషన్ వేస్తూ కోర్టు నొప్పిద్దామని చూశారు. ఓకే, మేము కూడా పదే పదే రకరకాల సెన్సిటివ్ కారణాలు ముందు పెట్టాం. ఒకసారి జతిన్ అదే ఊళ్ళో ఉంటాడు, అక్యూజ్ అదే ఊళ్ళో ఉంటాడు, జతిన్ ఐ విట్నెస్ కాబట్టి చంపేస్తారు అని ఒక కారణం చెప్పడం. రెండవ కారణము, ఈ పేరెంట్స్, డిసీజ్డ్ యొక్క పేరెంట్స్ పేదవాళ్ళు, వీళ్ళేమో భూస్వాములు, వాళ్ళని చంపేస్తారని చెప్పడం. మూడో కారణము, వీళ్ళంతా అక్కడ మళ్ళీ పోతే దొరకరు. ఇట్లా రకరకాల సమయంలో ఒక్కొక్కసారి ఒక కారణం చెప్పి మనం కోర్టు నమ్మించే కారణాలు చేశాం 90 డేస్. ఇంకోటి ఏంటంటే, కోర్టు బెయిల్ ఇవ్వకుండా చేయడానికి కారణం ఏంటంటే, అవైలబుల్ అంటే అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలతో ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేసేసాను. ఛార్జ్షీట్ వేసేసి దాంట్లో ఒక క్లాజ్ రాసి పెట్టుకున్నాను. ఇంకా కలెక్ట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, దాంతో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ తర్వాత ఫైల్ చేస్తాను. సప్లిమెంటరీ వేసుకుంటూ వెళ్ళారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్కి వచ్చేసింది. ట్రయల్కి వచ్చేసిన తర్వాత విచారణ మొదలైపోయింది. విచారణ మొదలైనప్పుడు కోర్టు కూడా కొన్ని హీనస్ క్రైమ్లో, కొన్ని ప్రత్యేకమైనటువంటి అఫెన్సెస్లో కోర్టు బెయిల్ ఇవ్వదు. ఇవ్వకుండా ఇది బెయిల్ ఇవ్వదగ్గ కేసు కాదు, దీన్ని ట్రయల్ చేసి ఖచ్చితంగా శిక్షించాలన్న ఆలోచన ఉంటుంది ప్రాసిక్యూషన్ పరంగా. ఓకే సార్, ఆ కేసులో చెప్తున్న అక్యూజ్డ్ పార్టీ బీహార్లో భూస్వామి, ఇక్కడ అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పానీపూరి అమ్ముకోవడం ఎందుకండి? ఇక్కడ ఒక మోటివ్ మీకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి రావాలని లేదు, కానీ వికాస్ కశ్యప్తోని ఒక వేరే ప్రాంతంలో, ఒక కొత్త ప్రాంతంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టు ఉంది. కరెక్టే, కానీ కొడుకుని ఎందుకు పంపిస్తుంది? ఆమె కొడుకు వికాస్ రావచ్చు కదా. హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో పని చేయాలి అని ఒక ప్యాషన్, హైదరాబాద్లో పని చేయాలని కొడుకు ప్యాషన్. ఎందుకంటే అతని ఫ్రెండ్ కూడా వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడు. ఒక హోటల్లో ఇప్పుడు ఒకరికి ఎట్లుంటుందంటే, గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ప్యాషన్ ఉన్నటువంటి ఫీల్డ్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఆ బిజినెస్ చేయాలనుకుంటాడు. నా మిత్రుడు ఈ మధ్యకాలంలో హోటల్ బిజినెస్ పెట్టినాడు. అంటే హోటల్ బిజినెస్ తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేశాడు ఆయన. మన అంబానీ గారి గురించి చెప్తుంటాం. ఫస్ట్ గన్ పట్టుకొని పెట్రోల్ పోసాడు, డీజిల్ పోసాడు, తర్వాత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు అని చెప్పుకుంటుంటాం. అందుకే ఎవరైనా కానీ హోటల్ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో రావడం,
ఇక్కడ ఉండిపోవడం, అక్కడ పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ఏర్పడిన తర్వాత మమతాజ వికాస్ కశ్యప్తో పాటు ఇల్లీగల్ ఇంటిమసీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం, అదంతా కూడా జరిగింది అట్లా. సార్ ఆ కేసులో కన్విక్షన్ రావడంతో మీ ఫీలింగ్స్ ఏంటండి? అక్యూజుడు అంటే ఒక మహిళను, గర్భిణీ స్త్రీని, అంటే నేను పోలీసులకు వచ్చిన తర్వాత నేను చాలా బాధపడే సంఘటనలు ఏముంటాయంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టడం, భౌతికంగా దాడి చేయడం, ఆయనకు హక్కు లేదు. ఒక వ్యక్తిని కొడుతున్నాడంటే అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ని అతిక్రమిస్తున్నట్టు. దాడి చేస్తున్నాడంటే వీడేదో బలాఢ్యుడు, అతనేదో బలహీనుడని. అంటే బలహీనుల మీద దాడి చేస్తేనే తట్టుకోలేను నేను. అటువంటిది ఒక మహిళ మీద, గర్భిణి మీద ఇలాంటి హత్య జరపడం, హత్య చేయడము, క్రూరంగా ముక్కలు చేసి రోడ్డు మీద పడేయడము. మేము సాధారణ క్రియాశీల పోలీసింగ్లో భాగంగా ఉన్నప్పుడు ఈ కేసును మాకు క్లిష్టంగా కనపడము, దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకోవడము, దాన్ని డిటెక్షను ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక్కసారి శిక్ష పడడంతో ఆ నేరస్తులకు శిక్ష పడ్డది కదన్న తృప్తి జరిగింది. మాకు ఆ సమయంలో చాలామంది ప్రశ్నించారు కూడా, అంటే విషయాన్ని రాబట్టడం కోసం. ఎలా అంటే, ఒక అనామకురాలు, స్థానికురాలు కాదు, ఎటువంటి కంప్లైంట్ లేదు, అంత పటిష్టంగా తీసుకున్నారు. ఏంటి అంటే, ఎవరికైనా కానీ హక్కులు ఉంటాయి కదా, ఎవరికైనా హక్కులు ఉంటాయి కదా, సహజమైన హక్కులు. మర్డర్ చేయొద్దు, తప్పు చేయొద్దు, తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. కాబట్టి వాళ్ళు శిక్షించబడాలన్న ఉద్దేశంతో పగడబందిగా పటిష్టంగా తీసుకున్నాం అది. కానీ ఆ కేసులో ఇంకొక పెండింగ్ కనిపిస్తుంది కదండి. మర్డర్ చేసినట్టు పట్టుకున్నారు, కానీ ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి ఇవ్వడం అనేది వికాస్ కశ్యప్ కాదు. మరి ఎవరు ప్రెగ్నెన్సీ చేశారనే విషయం ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిందా? ఇక్కడ మర్డర్ మీదనే ఇన్వెస్టిగేషన్. ఓకే, మర్డర్ మీద ఇన్వెస్టిగేషన్, మోటివ్ మీద ఇన్వెస్టిగేషన్. ఆ ఇల్లీగల్ ఇంటిమసీ ఎవరితో ఉన్నదనేది మనకు ఇక్కడ కేసు ఫ్యాక్ట్ కాదు. దాని ఇన్వెస్టిగేషన్ చేసినా ఇక్కడ నిలబడదు అది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోకస్ అంతా కూడా ఈ ఫ్యాక్ట్ మీదనే చేయాలి, మర్డర్ మీదనే చేయాలి. కేసు ఇష్యూ బై ఇష్యూ ఉంటుంది. కానీ వాడు ఎస్కేప్ అయిపోయాడు. అంటే ఎస్కేప్ అయ్యిండని కూడా మనం చెప్పలేము ఇక్కడ. ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఎవరు ఇవ్వాలా, నాకు నష్టం జరిగింది, నాకు భంగం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి ఇక్కడ? డిసీజ్డ్ ఆమె చెప్తున్నాడండి ఎవరి ద్వారా, అంటే ఎవరు ఎక్కువగా వస్తున్నారు తల్లి దగ్గరికి? ఎట్లా? కొడుకు ఉన్నాడు కదా జతిన్ అని, తన తల్లి దగ్గరికి ఎవరు వస్తూ పోతున్నారు విషయాన్ని ఎప్పుడైనా చెప్పలేదు. మనం అడగలేదు కూడా, అడిగి కూడా తెలుసుకోము. ఎందుకంటే చిన్న బాబు అది సెన్సిటివ్గా ఉంటుంది ఆయన హ్యాండిల్ చేయడము. కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాక్ట్ను రాబట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ అసందర్భమైనటువంటి అంశం కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. సందర్భం ఇక్కడ ఈ కేసుకు ఉపయోగపడే విషయాలు, ఏ విషయం ఆ విషయం ఉంటుంది, కేసు బై కేసు ఉంటుంది, ఫ్యాక్ట్ బై ఫ్యాక్ట్ ఉంటుంది. సార్, కేసులో చనిపోయిన అమ్మాయి కొడుక్కి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా డబ్బులు అందే అవకాశం ఉందా? జడ్జిమెంట్లో అయితే సెక్షన్ 327 సిఆర్పిసి ప్రకారంగా కంపెన్సేషన్ అవార్డు అయింది. దీని విషయంలో వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇక్కడ నుంచి మా వైపు నుంచి కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకు కంపెన్సేషన్, నష్టపరిహారం స్టేట్ వైపు నుంచి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది, దొరుకుతుంది ఫ్యూచర్. ఓకే సార్, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? గచ్చిబౌలి తర్వాత గచ్చిబౌలి ఇంకేమైనా గుర్తున్నాయా? ఇంకొక పెద్ద కేసు గుర్తుంది. ఒకరోజు నేను 10:30కి ఇంకా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దామని రెడీ అయ్యి లేచాను. నాకు ఎదురుగా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎదురయ్యారు పోలీస్ స్టేషన్లో. అదే కొత్త బిల్డింగ్. అవును. అయిన తర్వాత వాళ్ళంతా ఇట్లా అనాసక్తతతో కుంటుకుంటూ ఏదో రోగగ్రస్తులాగా ఎదురయ్యారనమాట. ఇద్దరు జంట, వాళ్ళంటే కొంతమంది స్టూడెంట్స్. రాగానే వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తున్నారు. ఎలా జరిగిందంటే, అక్కడ పరిచయాలు ఉంటాయి, ఫ్రెండ్స్. అవునండి, యూనివర్సిటీలో ఉంటారు, వేరే వేరే స్టేట్ నుంచి వస్తుంటారు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఇద్దరు, బాయ్ అండ్ గర్ల్. ఒక మూన్ లేక్ ఏరియా అని ఉంటుంది. అవును. చెరువు ఉంటుంది, ఒక పెద్ద రాయి ఉంటుంది, రప్ప ఉంటుంది, అంతా అక్కడ కూర్చొని అక్కడే మాట్లాడుకుంటుంటారు. గోడ దూకి 5 వేగా బ్యాండ్స్, 4 గోడ దూకి వచ్చేసి వీళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కొని, ఒక చైన్ లాక్కొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సు ఏదో లాక్కొని వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు. కానీ వాటితో పాటు
వాళ్ళ మీద అమ్మాయి మీద వాళ్ళకి ఆశ కలిగింది, లస్ట్ ఏర్పడ్డ తర్వాత అమ్మాయిని టీచ్ చేయడం మొదలుపెట్టారు. ఇతను అడ్డుకున్నాడు, ఇతను కొట్టారు, అమ్మాయి మీద మళ్ళీ అటాక్ చేశారు, మళ్ళీ అతను అడ్డుకుంటాడు, ఆయన్ని మళ్ళీ కొడతారు, మళ్ళీ అటాక్ చేస్తారు. అట్లా 2 గంటలు జరిగింది ఫిజికల్ అటాక్. 2 గంటల పాటు, అంటే 5:30కి 6 o'clock స్టార్ట్ చేస్తే 8 o'clock వరకు, అంటే చాలా క్రూరంగా. మరి ఎవరు రాలేదు చుట్టుపక్కల? యూనివర్సిటీ అడవి కదండి, 4000 acres అది. యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా ప్రైవేట్గా. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు చాలా పెద్ద చెట్లు ఉంటాయి, గుంపు ఉంటుంది, అడవి ఉంటుంది. కాలేజీ, హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎగ్జామినేషన్ బ్లాక్, ఇవి తప్ప ఎక్కడ కనపడరు. ఓకే. ఎవరు హాస్టల్లో వాళ్ళు ఉంటారు, అందరు తిరగరు. కొంతమంది ఏదో రిలాక్స్ కోసం వెళ్తుంటారు, వీళ్ళేసి అక్కడ మాట్లాడుకుంటున్న టైంలో ఇది జరిగింది. ఎవరు లేరు ఇంకా టైంలో, చీకటి అయిపోయింది. అరుపులు కేకలు వీళ్ళ మధ్యన జరుగుతున్నాయి. అతను మళ్ళీ స్పృహ తప్పి పడిపోవడం, మళ్ళీ లేవడం, వాళ్ళని విడిపించడం, అమ్మాయి మీద అటాక్ చేస్తుంటే విడిపించడం, మళ్ళీ వాళ్ళు ఇతను కొట్టడం, ఇతన్ని స్పృహ కోల్పోయేటట్టు చేయడం, మళ్ళీ అమ్మాయి మీద అటాక్ చేయడం. అంటే 2 గంటలు జరిగింది. చాలా అరుదైన సంఘటన అది, అటువంటివి చాలా తక్కువ వింటుంటాం. ఆ సంఘటన జరిగిన వెంటనే మనం వెంటనే స్పందించాలి. కంప్లైంట్ వచ్చి రేపు అటెంప్ట్ అన్నారా, రేపు అని చెప్పారు వాళ్ళు అటెంప్ట్ అని చెప్పారు. అటెంప్ట్ అని చెప్పారు. అంత మనం పూర్తిగా టైంలో అడగలేము, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి మానసికంగా. అప్పటికే సజ్జనార్ గారు వచ్చి 3 రోజులైంది. అవును, గుర్తొచ్చింది ఇప్పుడు. మా పరిస్థితి ఏంటి, అరే వారి దగ్గర మేము ప్రూవ్ చేసుకోవాలి ప్రొఫెషనల్స్ అని. మార్చి నెలలో ప్రొఫెషనల్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అప్పటికే పింకీ కేసు డిటెక్ట్ అయిపోయింది, అరెస్ట్ నడుస్తూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పగడ్బందీ ఉండే విధంగా మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆ సమయంలో కేసు డిటెక్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎలా అని చెప్పి మళ్ళీ సేమ్ పింకీ కేసు లాగానే టీమ్స్ అని నైటే ఫామ్ చేసి మా ఎస్ఐ ధర్మేషు, రమేష్, వెంకటేశ్వర్లు వీళ్ళ సమక్షంలో అందరినీ బాగా తీసి, మా ఆఫీసర్స్ అంతా కొంచెం వచ్చారు, అప్పటికి సపోర్ట్ స్టార్ట్ అయింది. మొత్తం మీద నైటే ఒక చెప్పు దొరికింది మాకు అక్కడ. ఆ చెప్పు పట్టుకొని పక్కనున్నటువంటి గుల్మోహర్ పార్కు, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని కాలనీస్ ఉన్నాయి, చందానగర్ వరకు కూడా నైట్ కొన్ని వేలండి కవర్ చేసాం. ఇది చెప్పేవారిదని వెనక నల్లగండ్ల విలేజ్ ఇవన్నీ ఉన్నాయి, నల్లగండ్ల ఉన్నది, లక్ష్మీ విహార్ కాలనీ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పేటివన్నీ కూడా ఉన్నాయి. అంతటా తిరిగితే ఈ చెప్పు పలానా రంజిత్ అని తెలిసిపోయింది. ఆ చెప్పు చాలా పొడుగుంది, అది 11 సైజు. ఈ రంజిత్ అని తెలిసిపోయింది. రంజిత్ ఎవడని చెప్పి ఆరాధిస్తే మనకు ఒక గ్యాంగ్ ఉంది. వాళ్ళని చిల్లర కేసుల్లో, ఆన్లైన్లో దొంగతనం కేసుల్లో కూడా ఒక 10-12 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ వచ్చి అన్నీ వచ్చేసాయి. నైటు మేము ప్రయత్నం 11 o'clock 11:30కి మొదలు పెడితే 4:30 కల్లా ఎర్లీ మార్నింగ్ కేసు డిటెక్ట్ అయిపోయింది. పికప్ చేశారా? పట్టుకొచ్చేసాం. అంటే ఎంత టెన్షన్లో ఉన్నారంటే ఆఫీసర్స్ కూడా, సీనియర్ ఆఫీసర్స్ కూడా. ఈ కేసు డిటెక్ట్ చేయకపోతే అప్పటికే యూనివర్సిటీ అంతా పోలీసు మీద అగెనిస్ట్గా ఉన్నారు. అవును, అప్పటికే వేముల రోహిత్ సూసైడ్ కేసు, రాహుల్ గాంధీ వచ్చిపోయారు, పొలిటీషియన్స్ వస్తున్నారు, అక్కడ బందోబస్తు సెటప్ ఉంది, ఎవరిని అలో చేయట్లేదు, పోలీస్ అలో చేయట్లేదని పోలీస్ మీద బాగా అగెనిస్ట్గా ఉన్నారు స్టూడెంట్స్. అంత ఉన్నటువంటి అటువంటి అట్మాస్ఫియర్లో ఈ సంఘటన జరిగింది. అంటే అదొకటే కాకుండా ప్రీవియస్ రికార్డ్ తీసుకుంటే యూనివర్సిటీలో గ్యాంగ్ రేపులు జరిగేవండి, ఇప్పుడు కాదు. అప్పుడు చందానగర్ లిమిట్స్లో ఉండేది అది. కాబట్టి అదొక ఇష్యూ ఉంది అక్కడ. ఈ ఇష్యూ కంటే కొద్ది రోజుల ముందే మలబార్ లేక్ అని చెప్పి, అంటే అక్కడ ఒకటి న్యాచురల్ ఒక లేక్ ఏర్పడ్డది. అది అక్కడ ఎగ్జాబిషన్ చేయడం వల్ల ఒక లేక్ ఏర్పడ్డది. అక్కడ ఏదో బీర్ బాటిల్ తెచ్చుకొని తాగేసి అక్కడ ఈత కొడితే చచ్చిపోయాడు. ఆ సంఘటన జరిగింది. అది ఎట్లా మర్డరా, అది యాక్సిడెంటల్గా జరిగిందా అనేది తేల్చడం కోసం ఆమె డిమాండ్ ప్లేస్ అయింది. అది నేనున్నప్పుడు జరిగింది. కొద్ది రోజులకి ఇది జరిగింది. అంతకుముందు అది ఇట్లా అంతా ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది స్టేట్ మీద, వ్యవస్థ మీద, పోలీస్ మీద. దీని నుంచి బయటపడడం ఎలా ఆ సమయంలో, దట్టు ఉమెన్కి జరిగింది, వాళ్ళని పట్టుకోవాలి. ఆ కసితోని ఆ ప్రయత్నం జాగ్రత్త చేయడం వల్ల దొరికారు, పట్టుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి సిపి గారికి మెసేజ్ పెట్టాం. వారు కూడా నిద్రపోకుండా మానిటర్ చేశారు. కాంగ్రాట్స్ అని చెప్పారు, శభాష్ అన్నారు. ఆ కేసులో సిస్టమేటిక్గా వర్క్ చేయడం వల్ల, నైటే మేము డిటెక్ట్ చేయడం వల్ల తెల్లవారి కొన్ని వేల మెసేజెస్ స్టూడెంట్స్వి మమ్మల్ని పొగుడుతూ, అప్పటికి తెలంగాణ కొత్తగా ఫామ్ అయి ఉంది, కేటీఆర్ గారికి, సీఎం గారికి, డీజీ గారికి షబాస్ తెలంగాణ పోలీసు, గచ్చిబౌలి పోలీసు, నా పేరు మెన్షన్ చేస్తూ మెసేజ్లు ఫామ్ చేసి పెట్టడం జరిగింది. వాడు ఎందుకు చేశాడండి?
అక్యూజ్డా అక్యూజ్డ్ ఇంటెన్షను వాళ్ళ దగ్గర ఉన్న చైన్ లాక్కోవాలి, ఫోన్ లాక్కోవాలనేది. అచ్చా. వీళ్ళు రిలక్టెంట్గా ఉన్నారు, ఇవ్వలేదు. అప్పుడు ఆమె మీద వాళ్ళు చేయడం, వాళ్ళకి లస్ట్ పుట్టడం, ఆమెని వాడుకోవాలనుకోవడం, అటాక్ చేయాలనుకోవడం. అందరు కన్విక్షన్ వచ్చిందని ఇంకా నడుస్తుంది కేసు ఏమన్నా? ఆ కేసు ఇంకా నడుస్తుంది. అందులో అక్యూజ్డ్ పర్సన్స్ తర్వాత బెయిల్ తీసుకొని అబ్స్కాండింగ్ అయినట్టు తెలిసింది. తర్వాత దొరికారో తెలియదు ఆ తర్వాత. అంటే ఒకసారి ఏమైందంటే బెయిల్ మీద వెళ్ళిన అక్యూజ్ దొరకకపోతే కూడా కేసు ఆగిపోతుంది. బెయిల్ తీసుకోవడం వాడు హక్కు, తర్వాత దాన్ని పట్టుకోవడం మీ హక్కు. ఒకసారి ఒక డబుల్ మర్డర్ కేసులో కూడా అక్యూజ్డ్ ఆటో డ్రైవర్ డబుల్ మర్డర్ కేసులో భార్య భర్తలు చంపి బంగారం ఎత్తుకపోతాడు. ఎక్కడ గచ్చిపోవాలి ఒక కేసులో. ఆ అక్యూజ్ దొరకకపోవడం వల్ల ఆ కేసు ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయింది. నేను ఆ కేసు బయట తీసి, ఆ వారెంట్ బయటకు తీసి, స్పెషల్ టీం ఫామ్ చేసి అక్యూజ్ని పట్టుకొని జడ్జి గారికి మళ్ళా ఛాంబర్లో కలిసి అప్రైజ్ చేసి, సార్ ఇది ఇంపార్టెంట్ కేసు, ఎవిడెన్స్ ఉంది, కేసు రన్ చేయండి, మళ్ళా వారెంట్ ఇచ్చి అక్యూజ్ని లోపటేద్దాం, అక్యూజ్ని లోపల పెట్టి మనము ట్రయల్ చేద్దామని ఒప్పించి మెప్పించి ట్రయల్ చేస్తే దాంట్లో కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అంటే కొన్నిసార్లు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ అయ్యాడంటే బెయిల్ మీద పోయి కేసు ఇంకా ఆగిపోతుంది. దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే. ఓకే. అంటే పోలీస్ మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసినంత మాత్రాన కాదు, పీటీలో ఉన్నటువంటి పెండింగ్ ట్రయల్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా రివ్యూ చేసి అదే శ్రద్ధ మళ్ళీ దాని మీద కూడా పెట్టాలి. రైట్. చాలా ఇంపార్టెంట్ కేసెస్ లిస్ట్ అవుట్ చేసి ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు పోవాలి. అట్లా కన్విక్షన్స్ వస్తాయి. కన్విక్షన్ రావడంతో భయం పెరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో కన్విక్షన్ రావడం వల్ల ఎంత భయం, నేరం చేయాలంటే. అన్డిటెక్టెడ్గా ఉండిపోయిన కేసులు ఉండిపోయినాయి. పోనీ దొరికిన కేసులు, అరెస్ట్ అయిన కేసుల్లో కన్విక్షన్ లేకపోతే ఏం భయం ఉంటుంది? వేరే మెసేజ్ పోతుంది సొసైటీకి. అవును సార్. గచ్చిబౌలి తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? గచ్చిబౌలి తర్వాత ఎలక్షన్ కోడ్లో మేడ్చల్ 1.5 year ఉన్నాను. ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. గచ్చిబౌలిలో షార్ట్ పీరియడ్, రాయదుర్గంలో షార్ట్ పీరియడ్. అప్పుడు సజ్జనార్ గారు సిపి గారు ఉన్నారు. ఇది నేను ఎలక్షన్ టైంలో గచ్చిబౌలిలో. సార్ నేను గచ్చిబౌలిలో షార్ట్ పీరియడ్ చేశాను, నాకు ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరి ఏమంటారు దాని ఈ మధ్య లెటర్లు అనేవాళ్ళు కదా, టికెట్లో లెటర్లో బీఫాము ఏ ఫామ్ అనేవాళ్ళు. అటువంటి ఎటువంటిది లేకుండా ఆఫీసర్స్ మెచ్చి ఇచ్చినటువంటి పోస్టింగు. నేను మళ్ళీ రూరల్ ఏరియాకి వెళ్ళి పనిచేయడము నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అని ఆ రోజు చెప్పాను నేను సార్కి. చెప్తే లేదు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ అది ఎలక్షన్ కోడ్ కదా, మళ్ళీ నీకు ఏరియా తీసుకుంటాం, ఎందుకంటే నేను ఇచ్చిన పోస్టింగ్స్ కూడా కావవి, గతంలో ఇచ్చినటువంటి ఆఫీసర్స్ ఇచ్చిన పోస్టింగ్స్ అవి, మీరు మళ్ళీ ఇదే ఏరియాకి వస్తారని చెప్పారు ఆ రోజుల్లో సార్. చెప్పి నన్ను మళ్ళీ ఎలక్షన్స్ 1.5 year తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయేసరికి 2019, 2020 అన్ని ఎలక్షన్స్ అయిపోయాయి. మళ్ళీ నాకు ఈ ఏరియాకు అంటే మాదాపూర్ పోస్టింగ్ ఇద్దామనుకొని సార్ అది ఇవ్వలేని పరిస్థితిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇచ్చాడు. నార్సింగ్ ఎస్హెచ్ఓగా దాదాపు 2 years వచ్చింది. 20 months వరకు చేశాను. సిపి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అప్పటికి సిపి గారు సజ్జనార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త సిపి గారు వచ్చారు. కొత్త సిపి గారు వచ్చిన తర్వాత నన్ను ఉంచలేకపోయారు. నైట్ 2 o'clock నన్ను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. నార్సింగ్లో మీకు గుర్తుండిపోయే కేసు చెప్పండి. నార్సింగ్లో బాగా గుర్తుకున్నటువంటి కేసు ఏంటంటే అది పెండింగ్ ట్రయల్ ఒకటి చెప్పాను కదా, అక్యూజ్డ్ పరారయ్యాడు. అవును. డబుల్ మర్డర్. అతను పట్టుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టి వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి జైల్లో పెట్టి ట్రయల్ చేశాం. ట్రయల్ చేయడం వల్ల లైఫ్ అంటిల్ డెత్ నంబర్ 1. నంబర్ 2 దినేష్ ధార్నే అనే వ్యక్తి ఒక చిన్న పిల్లను 6 years గర్ల్ను రేప్ చేసి పంగల్ చీర్చేసి చంపేస్తాడు. ఆ కేసులో పగ్గడ్బందీ ట్రయల్ స్టేజ్లో పగ్గడ్బందీ సిస్టమేటిక్గా రెగ్యులర్గా కోర్టుకు పోయి విట్నెసెస్ను ప్రాపర్గా ప్రొడ్యూస్ చేసి ఎవిడెన్సెస్ను ప్రాపర్గా ప్రొడ్యూస్ చేసి ఆ కేసును గెలిపించడం వల్ల దాంట్లో డెత్ కన్విక్షన్ వచ్చింది, క్యాపిటల్ పనిష్మెంట్. సార్ వాడిని కోర్టు పంపకని ముందు మీరు తీసుకొచ్చి ఉంటారు కదా, మీ స్టేషన్లో ఉంచారు కదా, వాడికి ట్రీట్మెంట్ ఇచ్చారా? సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అది కాదండి, పోలీస్ ట్రీట్మెంట్ వచ్చింది అంటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్యూజ్డ్ విషయంలో ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడంటే, అక్యూజ్డ్ కనుక పోలీస్ ఆఫీసర్ కోరుకుంటున్న విధంగా పోలీస్ ఆఫీసర్కు ఉన్నటువంటి క్లూస్ ప్రాపర్గా క్లూస్కు ఇంట్రాగేషన్లో ఆన్సర్ ఇస్తున్నాడంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఫిజికల్ ట్రీట్మెంట్ చేయడు,
ఫిజికల్గా వచ్చాడు. చేయరు. ఎందుకంటే కావాల్సినటువంటి క్లూస్ దొరుకుతున్నప్పుడు, కావాల్సినటువంటి రీజన్ క్లియర్ అవుతున్నప్పుడు నీడ్ ఏముంటుంది? కానీ ఒక చిన్న పెళ్ళిని అలా చేయడం అనేది ఒక మనిషి ఎవరికైనా అంటే మీలాంటి వారికి ఇంకా కసి ఉంటుంది కదండి. అంటే కొంత ఇంకా డౌట్స్ క్లియర్ కానప్పుడు ఇంట్రాగేషన్ అనేది ఉంటుంది, ఫిజికల్ ఇంట్రాగేషన్ అనేది ఉంటుంది, జరుగుతుంది. అంటే మనం కొన్ని ఓపెన్గా చెప్పలేము. అవునండి. ఇంట్రాగేషన్ లేకుండా కొన్ని డౌట్స్ క్లియర్ కావు, పోలీస్ ఆఫీసర్కి ఉన్న డౌట్స్ క్లియర్ కావు, చెప్పాలనుకోరు కూడా. అవును. చాలా ప్రొఫెషనల్ గ్యాంగ్ అక్యూజ్ పర్సన్స్ కొంతమంది అదే మోడల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఆ సమయంలో దెబ్బలు పడొద్దు అనుకుంటారు, ఫిజికల్ ఇంట్రాగేషన్ జరగొద్దు అనుకుంటారు, అన్నీ చెప్పేస్తారు, అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతారు. అట్లా డిఫరెంట్ ఉంటారు. మరి కొంతమంది కొంతమంది ఏంటంటే ఎంత కొట్టినా ఎంత ఇంట్రాగేట్ చేసినా చెప్పరు. అలాంటప్పుడు టైం ఎక్కువ తీసుకుని రకరకాల మెథడ్స్ అన్నీ ఫాలో చేస్తారు. అంటే ప్రొఫెషనల్ అఫెండర్ బెటర్ ఏమో దొరకడం. అంటే తొందరగా బ్రేక్ అయిపోతుంది, తొందరగా బెండ్ అయిపోతారు, తొందరగా రికవర్ అవుతుంది, తొందరగా మేడ్ అవుట్ అవుతుంది, కన్విక్షన్ వస్తుంది, జైలుకి వెళ్ళిపోతారు. అట్లా ఇట్లా కావద్దు అట్లా కావద్దు అనుకుంటాం, ఏదైనా జరగకూడదు అనుకుంటాం. ఓకే. జరిగిపోతున్నప్పుడు నార్సింగ్లో 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు 20 నెలల వరకు చేశాను. తర్వాత కొత్త సిపి గారు వచ్చారు. వారు నన్ను రాత్రి 12 గంటలకు ఒక ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆ ఫంక్షన్లో నా చేతిలో ఆర్డర్ పెట్టి అక్కడ నుంచి పంపించేశారు. అదేంటి అంత గౌరవంగా? సార్ ఫస్ట్ మీకు చెప్తుంది ఇంట్లో అర్ధరాత్రి 12 గంటలకు నోటీస్ ఇచ్చి మీకు సస్పెండ్ చేశారు కదా, మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీరు? నేను ఇదే చేసింది ఇక్కడ న్యాయంగా ప్రాసెస్ ప్రకారంగా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న సిపి గారికి డీటెయిల్గా ఇచ్చాను. డీటెయిల్గా ఇచ్చినప్పటికీ ఆఫీసర్ దృష్టిలో ఏముందో మాకు తెలియదు కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేశారు. నాకు ప్రమోషన్ వచ్చే సమయం ఏర్పడ్డది. నేను 1 సారి 2 సార్లు 3 సార్లు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించడం, ఇగ్నోర్ చేయడం జరిగింది. అంటే కూడా వెళ్ళదా? అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి, కానీ చెప్పింది పూర్తిగా వినిపించుకోవట్లేదు. ఎప్పుడైనా కానీ మనము ఎదుటి వాళ్ళు చెప్పింది పూర్తిగా వినాలి. విన్నప్పుడే మనము న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. విన్నప్పుడు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కోర్టు అయినా అదే పని చేస్తుంది, వ్యక్తులైనా అదే పని చేయాలి, వ్యవస్థ అనేది పని చేయాలి. వినాలి. వినప్పుడు మనకు కూడా చెప్పాలని అనిపిస్తుంటుంది. మనం చెప్తుంటే ఒక దిక్కు చెప్తుంటే ఒకవైపు కిందికి తలబెట్టి కిందికి వినట్టుగా ఏదో సొంతంగా పని చేసుకుంటుంటే ఇగ్నోర్ చేస్తుంటే ఏం చెప్పాలనిపిస్తుంది? చెప్పాలనిపించదు. అలాంటప్పుడు నేను చేసింది అదే పని. తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా కోర్టుకు వెళ్ళాను. నేను వెళ్ళాను. కోర్టు రిట్ ఫైల్ చేశాను. కోర్టులో రిట్ ఫైల్ చేసిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే నాకు అఫిడేవిట్ అయింది. అఫిడేవిట్ ప్రకారంగా కోర్టు పూర్తిగా పరిశీలించి నా మిస్కండక్ట్ లేనట్లుగా, నేను ఎటువంటి అవిధేయత నా దగ్గర లేనట్టుగా, నేను ఏం తప్పు చేయనట్టుగా నాకు జడ్జిమెంట్ ఫేవర్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఫేవర్ రావడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు ప్రమోషన్ రావడం వల్ల నేను క్లీన్ చిట్తో బయటపడ్డాను. అంతేకాదు నాతో సస్పెండ్ అయినటువంటి లక్ష్మణ్ ఎస్ఐ కూడా దాంట్లో జడ్జిమెంట్ ద్వారా ఆయన కూడా బయటపడ్డాడు దాంట్లో. ఎస్. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో మనము ప్రభుత్వం సెలెక్ట్ చేసి మనకు బాధ్యతలు అప్పగించింది అంటే మనము ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసినట్టుగా ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడు వ్యవస్థ ఏమనుకుంటుంది, మనం అత్యంత విశ్వాసపాత్రులుగా నమ్ముతుంటుంది వ్యవస్థ. కానీ వ్యవస్థ ఒక తీరు మనం నమ్మి స్థానంలో పెట్టినప్పుడు, మన మీద ఉన్నటువంటి బాధ్యతలు అలా ఉన్నప్పుడు మన పనితనంలో ఇంకో తీరు ఉండకూడదు. వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే దొంగలే నమ్ముతున్నారు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగితే బాగుంటుంది, ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, ప్రొఫెషనల్గా వెళ్ళే వ్యక్తి అవసరం లేదు, పనిమంతులు అవసరం లేదు, రియల్ పోలీస్ ఆఫీసర్ ఆ సమయంలో ఉండకూడదని కోరుకుంటారు కొంతమంది. సార్ రియల్ పోలీస్ అన్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అండి. సాధారణంగా మీరు అన్నట్లుగా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనం ఓట్ తీసుకుంటాం. ఆ ఓట్ ప్రకారం మనం రావాలి, రిటైర్ అయ్యే వరకు అదే ఓట్ ఉండాలి. కానీ కొంతమంది ఆఫీసర్లు ఫస్ట్ యూనిఫామ్ వేసుకోగానే అసలు టెరిఫిక్గా పనిచేస్తారు. క్రమేపీ ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్పు ఎందుకు వస్తుంటుంది? అంటే ఒకటి బేసిక్లో మార్పు రాదు.
పని చేయాలనుకున్న వ్యక్తి మొదట్లో ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటాడో అదే లక్ష్యంతో కానీ కొంతమంది ఆఫీసర్లు, మీకు ఎదురైన ఆఫీసర్లు, మీరు ఒక విక్టిమ్ అయిన ఆఫీసర్ కూడా గతంలో మంచి టాప్ ఆఫీసర్, కానీ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది అనుకోవచ్చు? అది మీరు అన్నట్టుగానే చాలామంది అన్నారు. ఈవెన్ క్షేత్రస్థాయిలో బేసిక్ లెవెల్లో బాటమ్ లెవెల్లో పనిచేస్తున్న వ్యక్తి కూడా ఆ మార్పును గమనించారు. ఎందుకు అలా అయ్యారని. అలా అవ్వకూడదు, దురదృష్టం. అటు అవ్వడం దురదృష్టం. అత్యంత విశ్వాసపాత్రులు అటు అవ్వడం దురదృష్టం, వ్యవస్థకు దురదృష్టం. సొంత లక్ష్యాలు, సొంత ఎజెండా పెట్టుకొని చేయడం అన్నమాట. సొంత ఎజెండా పెట్టుకొని చేయడం. అది ఫైనల్గా మీరు డిఎస్పి రైట్ సార్, మీరు మంచి కన్విషన్ తీసుకొచ్చారు. ఏదో మధ్యలో ఒక దెబ్బ పడింది, అది మంచో చెడో జరిగింది మీకు. మనం తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. ఒకటి మంచి అనుకోవచ్చు, ఇంకోటి చెడు కూడా అనుకోవచ్చు. కొంతమంది చెప్తుంటారు మీ డిపార్ట్మెంట్లో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అని మీ సీనియర్ ఆఫీసర్ కూడా అంటుంటారు. అంటే ఒక ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది, లేదు ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయం కూడా మీకు ఒక లెసన్ అనుకోవచ్చు. ఫైనల్గా తీసుకుంటే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి, యాస్పిరెంట్స్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఎన్సీసీలో ఉండి ఆ యూనిఫామ్ మీద మోజుతో ఇందులోకి వచ్చారు. చాలామంది ఎన్సీసీలో కదా పోలీసులు చూసి కొంతమంది వస్తుంటారు, లేదా మీ ఇంటర్వ్యూ చూసి కొంతమంది రావాలనుకుంటారు, లేదా మీ ఊర్లో వాళ్ళు కొంతమంది రావాలనుకుంటారు. ఆ విధంగా పోలీస్ అవ్వాలని ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీకున్న కష్టాలు అన్నీ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి రమ్మంటారా, రావద్దంటారా? వస్తే ఏ విధంగా ఉండాలి? పోలీస్ వ్యవస్థలోకి యువత రావాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో కొత్త కొత్త ఛాలెంజెస్, సవాళ్ళు, ఈ సమాజం ప్రశాంతంగా నిద్రపోకుండా ఉండడానికి కొత్త కొత్త సవాళ్ళు వస్తున్నాయి. వాటి నుంచి ప్రజల్ని రక్షించడం కోసం, ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడం కోసం యువత పోలీసులకు వచ్చి పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, యువత వచ్చి ఖచ్చితమైన ట్రైనింగ్ ద్వారా ఈ వ్యవస్థను, సమాజాన్ని రకరకాల సవాళ్ళ నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువత రావాలి, వచ్చి పోలీసింగ్ చేయాలి. వాళ్ళు పోలీసింగ్ చేసే విధంగా వాళ్ళకు వనరులు, టెక్నాలజీ అన్నీ సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొస్తే యువత పనిచేయడానికి కూడా ఆసక్తి చూపుతారు. అట్ ద సేమ్ టైం సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది కూడా అన్ని స్థాయిల్లో సిబ్బంది సమృద్ధిగా ఉండాలి. సిబ్బంది లోటు ఉండడం వల్ల కూడా ముందు సాగలేకపోతుంది వ్యవస్థ. డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా రెండు రకాలు కనిపిస్తుంటారండి. మీలాంటి వారు ప్రొఫెషనల్గా ఉండాలని, కొంతమంది సర్వీస్ మోటో ఆ విధంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కొంతమంది కేవలం డబ్బు కోసమే ఈ డిపార్ట్మెంట్కి వస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు అంటే మీకు చెప్పాను ఇంతకుముందు, ఆ సొంత ఏజెండా పెట్టుకొని రావడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళని కొనసాగించాలన్నా వదులుకోవాలనేది డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని, ఆల్రెడీ సీసీఏ రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పని చేయని వాళ్ళతోని అవసరం లేదని రిటైర్మెంట్ సిస్టమ్ పెట్టాలి. ఈ కంపల్సరీ రిటైర్మెంట్ సిస్టమ్ కూడా పెట్టాలి. పోలీస్ వ్యవస్థలో అందరూ ఈ స్థాయిలోనే రిటైర్ కావాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది అనారోగ్యంతో కొనసాగుతుంటారు. అలాంటి వాళ్ళ వల్ల పోలీసింగ్ జరగదు. ఉన్నవంటే ఉన్నాను అన్నట్టుగానే ఉంటుంది, బొమ్మలాగా పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళతోని ఈ సవాళ్ళన్నీ స్వీకరించడము, ఈ సవాళ్ళన్నింటినీ ఛేదించడము జరగదు వాస్తవానికి. అదనేది జరగాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ప్రజలకు నిరంతరం సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు గంగాధర్ గారు. సొంత అజెండాతో వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ సూటబుల్ కాదు, ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయంటూ చెప్తున్నారు. ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే ప్రజలు ఎప్పుడూ కూడా మీకు గుర్తుంచుకుంటారు. అన్నిటికన్నా ఎక్కువగా ప్రజలతో మమేకం అవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అంటూ అతనుకున్న సర్వీస్ చెప్పారు. ఇది ఈ వారం గంగాధర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.